गिरीन्द्रश्च समञ्जितगुणालय निर्गुणो निर्विकल्पश्च नारायण यतीश्वरः तस्य हस्ताब्जसञ्जात श्रीनिवासाख्यदेशिक तस्यान्तेवासि सर्वज्ञ लक्ष्मणाख्योत्तम श्रीमल्लक्ष्मणयोगिबन्धवकराब्जोद्भवं सद्विजं सत्य सत्यविचारणैकनिपुणं सच्चित्सुबोधकं रुल्पदमेलसितं वराभयकरम् ओङ्कारपीठस्थितं श्रेयालादिनरशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं ऋतवे स्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे एतद्देशिकलक्ष्मणानिदपसा सङ्क्रान्तिसद्बोधकम् औवारवंशपयोनिधिसञ्जनित अनयारतीर्थोत्तमं सोऽम्बाविलासचिद्गणनिदानक्रीडसद्देशिकं स्वराजात्मप्रबोधपीठलसितं पूज्ये मदीयं गुरुं पूज्ये मदीयं गुरुं पूज्ये मदीयं गुरुम् ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। ॐ विश्वानि देव सवितरदुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ॐ हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदातारपृथवीं द्वामुदे मां तस्मै देवाय हविषा विधेमः। ॐ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशसिं यस्य देवः यस्य छायामृतं यस्य मृत्यो कस्मै देवाय हविषा विधेमः। ॐ येनाद्वरुग्रा पृथ्वी च दृढायेन स्वस्ववितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेमः। ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामस्ते जुहुमस्तन्नो अस्तु वयं श्यामपतयोरेणाम्। ॐ सनो बन्धुर्जनिदा सविदाता धावानि वेदभुवनानि विश्वा यत्र देवा अमृतमानशानास्तुतेदामन्न धैर्यन्तः अग्नेनया सुपताराये अस्मान् विश्वानि देववैनानि विद्वान् योद्धस्म जुहुरान्नमेनोभीष्टां ते नम उक्तिं विधेम। చాలా విశేషమైనటువంటి వేదికలో నేను ఇక్కడున్నాను. మా మనస్సు చాలాసార్లు షోలాపూర్ గురించి వినడము ఇటు పక్కకి తిరగటము జరిగింది. ఎందుకయ్యా అంటే తెలుగు వాళ్ళ యొక్క ప్రభ అత్యంత వైభవంగా ఉండేటటువంటి ఇతర రాష్ట్రాలు
కర్ణాటక ప్రాంతంలో మనము హంపి అటంతా వెళ్తే కూడా తెలుగు వాళ్ళు. శ్రీకాకుళము అటు సైడ్ అంతా భువనేశ్వర్ దాకా కూడా పూర్తిగా అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. కానీ అది స్వతసిద్ధంగా ఉన్నటువంటి తెలుగువారిదైతే చాలా విశేషమైనటువంటి ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టకాలములో ధన మాన ప్రాణాల కంటే మించినటువంటిది ఇంకొకటి లేదు అని అనేక కుటుంబాలు తెలుగునాటని వదిలి ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా ఆదర్శప్రాయమయ్యేటటువంటి స్థితిలోకి ఎదిగి ఉన్నటువంటి ఈ మహత్తరమైన సభలో నేను కూర్చోవడం నా జన్మాంతర సుకృతం, నా అదృష్టంగా చెప్తున్నాను. ఇక్కడ గొప్పతనం ఏమిటయ్యా అంటే అక్కడ నుంచి వచ్చి ఎన్ని తరాలైనా, అయ్యా మరాఠీలో ఎందుకండి రాశారు, మరి అందరూ తెలుగు వాళ్ళే కదా, తెలుగులో మీరు ఏర్పాటు చేయొచ్చు కదా అని నేను అడిగితే మా డాక్టర్ రాజేందర్ గారు, అందరూ తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ తెలుగులో రాయడం చాలా తక్కువ మందికి వచ్చండి, తెలుగు చదవడం చాలా తక్కువ మందికి వచ్చు అని చెప్పారు. అంటే ఆ తెలుగు సంస్కృతిని, ఆ పరిమళాన్ని, ఆ భాషని మాత్రం వదిలిపెట్టకుండా ఇవాళ హైదరాబాదులో కానీ తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుని విస్మరించి ఆంగ్లం వైపు ప్రయాణం చేస్తూ హిందీ ఉర్దూల వైపు ప్రయాణం చేస్తున్నటువంటి రోజుల్లో ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ తెలుగు అనేటటువంటి దాంట్లో ఉండే తీయదనాన్ని షోలాపూర్ కూడా అందిస్తున్నటువంటి మీరందరూ ధన్యులు, అందరూ ధన్యులు. అందులోనూ ఇవాళ ఏమిటయ్యా విశేషము అంటే ఇప్పటిదాకా చాలా వేదికలు ఎక్కాను నేను. అనేక వేదికల్లో నాకు శాలువాలు కప్పడం అనేటటువంటిది జరిగింది. కొన్ని వేల సభల్లో నేను మాట్లాడాను. ఇదేం నాకు తొలి సభ కాదు, మొదలు కాదు. ఇన్ని వేల సభల్లోకి ఇవాళ కప్పుకున్నటువంటి శాలువా చాలా విశేషమైనటువంటిది. ఎందుకయ్యా అంటే నా ధర్మము, నా ఆచారము, నా సాంప్రదాయము తెలిసినటువంటి పద్మశాలి సోదరులు పరమాత్మ నాకు చర్మాన్ని ఇస్తే చర్మం పైన వస్త్రాన్ని ఇచ్చేటటువంటి వారు పద్మశాలి సోదరులు. వాళ్ళ చేతుల మీదుగా కప్పబడ్డటువంటి ఈ శాలువా నేను ఎప్పటికీ దాచిపెట్టుకోవాల్సినటువంటి శాలువా, అంత గొప్పదైనటువంటి శాలువా. పరమాత్మ చర్మాన్ని ఇస్తాడు, ఆ చర్మం పైన ఆచ్ఛాదననిచ్చి వస్త్రాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు పద్మశాలీలు. వాళ్ళు ఎప్పుడూ నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, ఇక్కడ కాదు ఎక్కడ బయట నా వేదికల్లో మాట్లాడినా, మన ఇళ్లలో వివాహాలు జరిగినా, ఉపనయనాలు జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా మీరు 1,00,000 రూపాయలు పెట్టి బయట వస్త్రం కొనుక్కున్న దానికంటే 1000 రూపాయలతో మా పద్మశాలి సోదరుడు నేర్చినటువంటి ఒక వస్త్రాన్ని వేసుకుంటే ఆ కార్యక్రమం శుభప్రదమైంది, నిజమైనటువంటి విజయవంతమైనటువంటిది. ఎందుకు తరతరాలుగా నా తాతలు ముత్తాతల తాతల దగ్గర నుంచి అందరూ బట్ట కట్టుకుంది మా పద్మశాలి సోదరులు ఇచ్చినటువంటి వస్త్రాలే కాబట్టి ఆ వస్త్రానికి అంత విలువ. మిగతా వస్త్రాలకి విలువ రాదు. ఆ మగ్గాన్ని ఎలా పట్టాలి, దాన్ని ఎలా నెయ్యాలి, ఏ విధంగా తీసుకొని రావాలి. ఇవాళ నేను ఒక వస్త్రం వేసుకొని వస్తే వెనక పక్క ఎక్కడో కనిపించనట్టుగా శృంగేరి జగద్గురు మహాసంస్థానము దక్షిణాంనాయ శారదా పీఠము అని రాసింది. ఇది జగద్గురువులు నాకు కప్పినటువంటి శాలువా. ఈ కప్పినటువంటి శాలువా మీద నేను షోలాపూర్ రాగానే రాజేంద్రనాథ్ గారితో మా మిత్రులు ఒక్కసారి వారి పేరు అయ్యా గట్టిగా వారి నామధేయం రాజేంద్ర గారితో మల్లేశం గారు దీన్ని తీసుకొని వెళ్ళి అప్పటికప్పుడు 1 గంటన్నర లోపల బ్రహ్మాండంగా దీన్ని ఎంబ్రాయిడరీ చేసి తయారు చేసి నాకు ఇచ్చారు. ఇంతకంటే అంటే జగద్గురువులు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా నగిశీర్దిద్దినటువంటి మహానుభావులు. ఒక్కసారి గట్టిగా వారికి మనందరి కరతాళ ధ్వనులతో గట్టిగా చెప్పండి అమ్మా అందరూ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. బహుమాట పడుతున్నారా? పెద్దగా అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందని ఏమా? ఈ కార్యక్రమం పెద్దలు స్వస్తిక్ ప్రతిష్టాన్ వారి యొక్క పెద్దలు విజయ్ కుమార్ దేశ్ముఖ్ గారికి స్వాగతం పలుకుతూ
ఈ కార్యక్రమం శతాయుష్మాన్ భవ. ఎమ్మెల్యే గారు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓ అవునా? అయ్యో విజయ్ కుమార్ దేశ్ముఖ్ వారి కుమారుడు కిరణ్ దేశ్ముఖ్ గారు వల్ల ఈ కార్యక్రమం మరింత సర్వత్రా శోభాయమానమైంది. దిగ్విజయస్తు. 3 సార్లు కాదు, ఎన్నిసార్లు నిల్చున్నా గెలవాలి. ధన్యవాదాలు. ఆయన మీ అందరి మనసులు ఎప్పుడో గెలిచేశారు. ఎన్నిసార్లు నిల్చున్నా గెలుస్తూనే ఉంటారు. మీకు తెలుగు వస్తుందా? कन्नड़. आपने सबका मन जीत लिया. आप कितने बार भी खड़े हो जाओ, आप जीत ही लेंगे ना. 4 होने दो या 5. స్వాగతం స్వాగతం స్వాగతం. విజయ్ కుమార్ దేశ్ముఖ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు వీళ్ళందరికీ స్వాగతం. దీర్ఘ సుమంగళి. తిరిగి క్షమా పర్వాలేదమ్మా. అడుగుతూ అందరూ గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకా కొంచెం మొహమాట పడుతున్నారు. గోవిందా గోవిందా. అమ్మా గోవింద అంటానికి కూడా మొహమాట పడితే ఇవాళ గోవింద అంటానికి మొహమాట పడ్డా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవింద గోవింద గోవింద్ గోవింద. ఆడవాళ్ల గొంతు బ్రహ్మాండంగా వినిపిస్తోంది, మగవాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చినట్టుంది. గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక. ఇంకా మొహమాట పడుతున్నారు ఏమ్మా? భగవన్ నామము చేస్తే దీన్ని నోరు అంటారు, లేకపోతే రుబ్బురోలు అంటారు. ఏమ్మా? భగవన్ నామం చేస్తే నోరు, లేకపోతే రుబ్బురోలు. రుబ్బురోలు ఏం చేస్తుంది? పొద్దున్నే అన్ని శనగలో కందులో ఏవో వేస్తే దాన్ని పిండి చేసి పెడుతుంది. భగవన్నామం చెప్పనటువంటి నోరు ఏం చేస్తుంది? 2 ఇడ్లీలో దోశలో వడలో ఏదో వేస్తే పిండి చేసి పెడుతూ ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా. కాబట్టి భగవన్నామము అనేటటువంటిది ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. స్మరణము మరువకురా నామ స్మరణము మరువకురా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా. రామనామము తక్క అన్యమేదియుగూడ నీ స్వరూపముగాదు మనసా. చాలా భయంకరమైనటువంటి కలికాలం. ఈ కలికాలంలో ఇంతమంది నిజంగా ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళందరూ వచ్చి అయ్యా మాకు రామాయణం చెప్పండి అని అడిగారు అంటే ఇంతకంటే విశేషం ఇంకేమైనా ఉంటుందా? అన్నిటికంటే చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇంతమంది వచ్చి రామాయణం చెప్పమని అడగడం. ఈ రామాయణం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే నిన్న రాసినటువంటి కవిత్వం ఇవాళ ఉండట్ల. ఇవాళ రాసిన పుస్తకం రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు వచ్చే పుస్తకం ఎల్లుండికి గల్లంత అయిపోతూ ఉంది. ఎప్పటి రామాయణం, ఎప్పటి భారతం, ఎప్పటి భాగవతం ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటున్నాము అంటే, ఇప్పటికీ ఎప్పుడప్పటి కొత్తదనాన్ని తీసుకొని వచ్చి రాసుకుంటూ ఉంటున్నాము అంటే ఏమిటా రామాయణం యొక్క వైభవం? రామాయణాన్ని 3గా పిలుస్తారు. శ్రీమద్ రామాయణం, దీన్ని రఘువర చరితం అంటారు. దశశిరోవధ అని ఇంకొక పేరుంది. సీతాయా చరితం మహత్ అని 3గా పిలుస్తారు. దీన్ని చెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షి రాశారు. దీన్ని మనందరికీ అందించిన మహానుభావుడు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒక కోకిల కూసిందట.
ఏమండి, కోకిలకి కాకికి ఎవడైనా తేడా చెప్పగలడా? కోకిలకి కాకికి తేడా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. రెండు ఒకటేలాగా ఉంటాయి. కోకిల కాకి చూడటానికి ఒకటేలాగా ఉంటాయి. కాక కృష్ణ, అలాగే కోకిల కూడా కృష్ణవర్ణంలో ఉంటుంది. మరి ఈ రెండిటికి తేడా ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, వసంత ఋతువు వచ్చినప్పుడు కాకి కావు కావు అని అరుస్తుంది. వసంత ఋతువులో కోకిల కూ కూ అని అరుస్తూ ఉంటుంది. అవునా? ఆ ఋతువు రాగానే కాకేదో కోకిలేదో తెలిసిపోతుంది. అట్లాగే మానవులందరి లోపల కాకి స్వభావంతో ఉన్నవాడు కోకిల స్వభావంతో ఉన్నవాడిని ఎలా కనుక్కోవాలయ్యా? ఎవడి నోట్లో నుంచి కష్టం వచ్చినప్పుడు శ్రీరామ రామ రఘురామ అని నోట్లో నుంచి బయటకు వస్తుందో వాడల్లా కోకిల. నా కర్మ, నా దశ, నా జాతకం, నా ప్రారంధం, నా పూర్వజన్మ పాపం అని ఎవడనుకుంటాడో వాడల్లా కాకి. కాకికి కోకిలకి శబ్దము వల్ల మాత్రమే తేడా తెలుస్తుంది. అప్పుడు కాక కాక పిక పిక, ఆ నోట్లో నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి కాకెవరు కోకిలెవరు. ఈ కోకిల ఒకటి అరిచిందట, ఏమని? కూజంతం రామ రామేతి, రామా రామా అంటూ అరిచిందట ఒక కోకిల. ఆ రామా రామా అనేటటువంటి అరుపు ఎంత గొప్పగా ఉంటుందమ్మా! ఎక్కడికెక్కి అరిచింది? ఆరుహ్య కవితాశాఖాం, అక్షరాలన్నిటిలో ఛందస్సుని చేర్చి ఆ ఛందస్సుతోటి కూడినటువంటి అక్షరాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి అక్షరం ఏది అంటే రామ. రామ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. మధురం మధురాక్షరం. మధురం అంటే మనందరికీ తెలుసుగా, మధురం చాలా స్వాదిష్టభూయితమైంది, మనందరికీ ఆనందాన్ని కలిగించేది, బ్రహ్మానందాన్ని కలిగించేదాన్ని మధురం అంటాం. ఈ మధురంలో రెండు అక్షరాలు ఉండడం వల్ల ఇది మధురమైందండి అన్నారు. మధురం మధురాక్షరం. ఏమిటవి? మా రా. ఈ రెండు అక్షరాలు ఉండడం వల్ల అది మధురమైంది. మధురంలో రా మా మా రా అనేటటువంటి రెండు అక్షరాలు ఉన్నాయ్యా, అందుకని ఇది మధురం. ఆ రెండు అక్షరాల్ని ఎవడు పలుకుతాడో వాడి జీవితం అంతా మధురం. ఈ రెండు అక్షరాల్ని పలకలేదు, రా మా అనే అక్షరాల్ని ఎవడు పలకడో మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని ఏమంటారు? థూ. ఆ మధ్యలో ఉన్న అక్షరం అంటుంటుందట, అరే రా మా మా రా, ఈ రెండు అక్షరాల్ని పలకనటువంటి నీ జీవితం ఎందుకురా? థూ, ఉత్త వృధా, వ్యర్థం, థూ 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 అని ఉమ్మేసినట్టుగా చెప్తూ ఉందట. మధురము రామనామమున్నవాడి జీవితము, రామనామము లేనివాడి జీవితాన్ని చూసి థూ ఎందుకురా నీ జీవితం అని మనం అనొచ్చు. అందుకని మధురం మధురాక్షరం, మధురమైనటువంటి అక్షరాలతోటి కలిగి ఉంటుంది. ఎక్కడ ఉందయ్యా? వందే వాల్మీకి కోకిలం. వాల్మీకము అంటే ఏమిటో తెలుసా? పుట్ట, చీమలన్నీ తీసుకొచ్చినటువంటి పుట్ట. ఈ అక్షరాలనేటటువంటి చీమలన్నిటినీ తీసుకొచ్చి ఈ వల్మీకము అనేటటువంటి అద్భుతమైన పుట్టని తయారు చేశాడు. పుట్టలో ఏముంటుందండి? వాల్మీకి మహర్షి ఉన్నాడట. ఆయన ఎవరో కాదు, ఆదిశేషుడు. పుట్టలో ఉండేది ఎవరు? ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు దేన్ని మీద పెట్టుకొని ఆచ్ఛాదనగా ఈ రామాయణం రాశాడయ్యా? ఆదిశేషుడు మీద ఉండేది ఎవడు? శ్రీమన్నారాయణుడు. ఆ ఆదిశేషుడి మీద నారాయణుడు ఉంటే ఈ వల్మీకంలో ఉన్నటువంటి ఈ ఆదిశేషుడి మీద రామనామం ఉందయ్యా. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అలాంటి వాల్మీకి కోకిలకి నేను నమస్కరిస్తున్నాను. రామాయణం చెప్పుకోవాలంటే ముందు ఎవరికి నమస్కరించుకోవాలి? వాల్మీకి కోకిలకి నమస్కరించుకోవాలి. వాల్మీకి కోకిలకి నమస్కరించుకోకుండా రామాయణం చెబితే గురువుని ధిక్కరించి, గురువు యొక్క స్పర్శ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా రామాయణం చెప్పుకోవడం అవుతుంది. మరి ఈయనకి గురువు ఎవరండి? ఒక గురువునేనా అంటే పరమ గురువుని కూడా తలుచుకోవాలి. ఎవరా పరమ గురువు?
నారదుల వారు. నారం దదాతి, ఎవరు జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో ఆయనని నారదుడు అని పిలుస్తారు. అలాంటి నారదుల వారు ఈ వాల్మీకి మహర్షి చాలా ఆగంతుకంగా ఉంటే మరా అనేటటువంటి శబ్దాన్ని ఋషులందరూ వచ్చిస్తే ఈ మరా శబ్దం అనేటటువంటిది నారదుల వారు ఋషుల దగ్గర నుంచి అనుగ్రహించబడ్డటువంటి ఈయన, అయ్యా ఈ ప్రపంచంలో అత్యంత మహత్తరమైనటువంటి 16 లక్షణాలతోటి కూడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తపస్వాధ్యాయ నిరతం ఆ నారదుల వారిని అడిగితే, నారదుల వారు ఒక్కసారి కళ్ళు మూసుకొని, నాయన ఉన్నారు రామచంద్రమూర్తి వారు అని 100 శ్లోకాలతో ఆయన రామాయణాన్ని చెప్పారు నారదుల వారికి. ఈ 100 శ్లోకాల రామాయణము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకు కూడా ఒక గురువు ఉండాలి కదా, అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ రామాయణాన్ని గుప్త రామాయణము అంటారు. ఆ 100 కోట్ల అది 100 కోట్ల శ్లోకాలతో ఉందట. ఎన్ని? 100 కోట్లు. రామాయణం అసలు ఎంతయ్యా సంఖ్య? 100 కోట్ల రామాయణం. ఈ 100 కోట్లల్లో మానవ మాతృలైనటువంటి ఈ కలికాలంలో కానీ, ఈ త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ తరించడానికి నేను ఒక 24,000 శ్లోకాలను అందిస్తున్నాను అని ఓ 24,000 శ్లోకాలలో వాల్మీకి మహర్షి వాల్మీకుల వారు మనకు అందించారు. ఈ 24,000 శ్లోకాలే కాకుండా ఇంకో 12,200 శ్లోకాలతో ఆనంద రామాయణం అని కూడా వాల్మీకి మహర్షి మనకు అందించారు. అదే వాల్మీకి మహర్షి 32,000 శ్లోకాలలో యోగ వాసిష్ఠాన్ని మనందరికీ ఇచ్చారు. యోగ వాసిష్ఠాన్ని మనమందరము కూడా అందిపుచ్చుకొని ఆ యోగ వాసిష్టము, ఈ ఆనంద రామాయణము, ఈ శ్రీమద్ రామాయణంతో తరించాలి మానవ జాతి. దీంట్లో మరి రామాయణం మొత్తము చెప్పడం ఎవరి తరమైనా అవుతుందా? 100 కోట్ల శ్లోకాలంటే ఒక మనిషి జీవితం కానీ, కొన్ని లక్షల మంది మనుషుల జీవితం కానీ సరిపోతుందా మొత్తం రామాయణం చెప్పడానికి? అంటే సరిపోదండి. ఈ 100 కోట్ల రామాయణము బ్రహ్మదేవుడికి ఇచ్చింది ఎవరు? పరమేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుడి దగ్గరికి ఈ 100 కోట్ల శ్లోకాలు రామాయణం ఉన్నాయని తెలిసి దేవతలు, రాక్షసులు, మనుష్యులు ముగ్గురికి వెళ్ళి, అయ్యా మాకు ఆ రామాయణాన్ని పంచండి అన్నాడు. అనేటప్పటికీ సరే దాందే ఉందయ్యా అడుగుతున్నారు, ఎలా పంచమంటారు? 33 కోట్లు ఇచ్చేశాడు. 33 ఇంకా ఎన్ని మిగిలినాయి? 1 కోటి మిగిలినాయి. ఇది కూడా పంచండి అన్నారు. సరే పోండి అని 33 లక్షలు పంచాడు. ఇంకొక 1,00,000 శ్లోకాలు మిగిలినాయి. ఇవి కూడా పంచండి అన్నారు. సరే పోండిరా అని 33,000 శ్లోకాలు పంచాడు. ఇంకొక 1000 శ్లోకాలు మిగిలిపోయినాయి. ఇవి కూడా పంచండి అన్నాడు. ఊరి మీ దుంపల దగ్గర పంచుతుంటే ఇవ్వండి అని అడుగుతూనే ఉంటారు. బాగుంది సరే కానీ వద్దని ఎవడంటాడు అని ఆ 1000 శ్లోకాలలో 333 శ్లోకాలు పంచిచ్చేశాడు. ఇంకొక శ్లోకం మిగిలింది. ఇది కూడా పంచండి అన్నాడు. ఓరి ఒక శ్లోకం ఎలారా పంచేది అంటే ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది, దీనికి 32 అక్షరాలు ఉన్నాయి. సరే మీరు అడిగారు కాబట్టి ఒక్క 2 అక్షరాలు నా దగ్గర ఉంచుకొని ఈ ఒక్క శ్లోకాన్ని మీకు అప్పచెప్తాను అని 10 అక్షరాలుగా పనిచేశాడు. 2 అక్షరాలు మాత్రం పరమేశ్వరుడు ఉంచుకున్నాడు. అవేంటో తెలుసా అమ్మ? రామ అనే 2 అక్షరాలని పరమేశ్వరుడు ఉంచుకొని మిగతా అంతా కూడా ఇచ్చేశాడు. ఏదైనా ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఉపక్రమ ఉపసంహారాలు తెలియాలి. ఇది మన తెలుగు వాళ్ళకి బాగా తెలుసు, మిగతా అందరికంటే కూడా. ఎందుకు బాగా తెలుసయ్యా తెలుగు వాళ్ళకి అంటే, ఈ 100 కోట్ల రామాయణము మొట్టమొదటి అక్షరము శ్రీ, ఉపక్రమం ఏమిటి? శ్రీతోటి మొదలవుతుంది. మరి ఏ 2 అక్షరాలతోటి ముగుస్తుందండి? పరమేశ్వరుడి దగ్గర మిగిలిపోయినటువంటి 2 అక్షరాలైన రామ తోటి ముగుస్తుందట. శ్రీరామ అని గనక ఎవడు అంటాడో 100 కోట్ల శ్లోకాలతో కూడిన రామాయణాన్ని మొత్తాన్ని పారాయణం చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఇప్పుడు అనండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
100 కోట్ల రామాయణం పారాయణ చేసిన పుణ్యం వస్తుంది. ఇక ఈ శ్రీరామ, అందుకనే మనం ఏం రాసినా, ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా శ్రీరామ అని తెలుగు వాళ్ళందరం రాయడంలో కారణం ఏమిటయ్యా అంటే, కొద్దిగలో పెద్దది పట్టుకోవడం ఎట్లా, అంతే కదమ్మా. మా పద్మశాలి ఎంత గొప్పవాళ్ళయ్యా అంటే, ఒక అగ్గిపెట్టెలో 18 మూరల చీరని మడత పెట్టి అడ్వర్ట్స్ రానికి ఇచ్చారు ఆ రోజుల్లో. 18 మూరల చీర అగ్గిపెట్టెలో పెట్టిస్తే ఆశ్చర్యపోయిందట. ఎట్లా రా మీ వల్ల ఇది సాధ్యమైంది అంటే, అమ్మా మా తపస్సు అంత గొప్పది, మాకు పూర్వము నుంచి మార్కండేయ మహర్షి అనుగ్రహించినటువంటి ఆ శివానుగ్రహం అంత గొప్పది కాబట్టి మేము 18 మూరల దాన్ని ఓ చిన్న అగ్గిపెట్టెలో పెట్టించాము అని చెప్పారట. మార్కండేయ మహర్షిని తలుచుకున్నారు. మన ఋషి కోసం మనం చప్పట్లు కొట్టుకోమా గట్టిగా? కాబట్టి ఆ మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల 18 మూరల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఎలా అయితే పెట్టారో అలా చిన్న దాంట్లో పెద్దదాన్ని పెట్టడం అనేది మనకి సంప్రదాయం. ఏమిటి చిన్నది? శ్రీరామ అనేది చిన్నది, కానీ అంటే 100 కోట్ల శ్లోకాల ఫలితాన్ని మనకిస్తుంది. అందుకనే శృంగేరి జగద్గురువులు, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు ఒక మహామంత్రాన్ని అయోధ్యలో ప్రతిష్ట జరిగేదాకా, రామ విగ్రహ ప్రతిష్ట జరిగేదాకా నిరంతరం పారాయణం చేయమని చెప్పారు. అదేమిటో తెలుసా అమ్మా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మగవాళ్ళు ఎందుకో కొంచెం తగ్గారు, ఆడవాళ్లతోటి కలిపి వాళ్ళని మించేట్టుగా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీ బలం ఎక్కువ ఉందమ్మా, పాపం వాళ్ళు తక్కువ ఉన్నారు సంఖ్యలో, అది లేదా ఇవాళ భోజనం సరిగ్గా పెట్టుండరు ఆడవాళ్ళు, అది అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆ నామాన్ని ప్రతిష్ట ఇందాక చేయండి. అద్భుతంగా 500 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ఈ కళని, దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నామో అది ఇవాళ మనమందరము కూడా ఆ కళని నెరవేర్చుకోబోతున్నాం. 22వ తారీఖు నాడు మోడీ గారు ఒక మహర్షిలాగా, ఒక తపస్సంపన్నుడిలాగా, సాక్షాత్తు వాల్మీకి పుస్తక రూపంలో రామాయణాన్ని అందిస్తే 500 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి రామ విగ్రహాన్ని మోడీ గారు మళ్ళీ విహెచ్పి ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సమస్త అంగాలతోటి తెచ్చి పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో. మనందరి భాగ్యము, అదృష్టము. ఇవాళ్ళ కదా హిందువుని నేను అని గర్వంగా తలెత్తుకొని చెప్పగలిగేది. ఏం కంగారు పడద్దు. అదే మోడీ గారి ఆధ్వర్యంలో విశ్వనాథుణ్ణి, మధురలో శ్రీకృష్ణుణ్ణి కూడా మనం అందరం దర్శనం చేద్దాం. అతి వేగంగా దర్శనం చేద్దాం. రాముడు వస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. విశ్వనాథుడు రావాల్సిందే, కృష్ణయ్య రావాల్సిందే. వీళ్ళిద్దరూ వచ్చిందాక ఆయన నిద్రపోడు. కాబట్టి ఇప్పుడు రాముడి మీద ఆ బాధ్యతని మనం అందరం వేస్తున్నాం. దిగ్విజయంగా ఆ ప్రతిష్ట మహోత్సవాన్ని, ఆ ప్రతిష్ట జరిగేటటువంటి సమయంలో ఈ మంత్రాన్ని గట్టిగా చెప్పుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అదృష్టం ఏంటంటే అక్కడ ప్రతిష్ట చేయడానికి మోడీ గారు 22 తయారైతే ఇవాళ ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా సంకేతంగా ఆ రామ ప్రతిష్ట కోసం మీరు కార్యక్రమం చేస్తున్నారా అన్నట్టు ఇవాళ మన షోలాపూర్కు కూడా వారు రావడం, అనేక మందికి ఇల్లు ఇచ్చిన తర్వాత నా రాముడికి నేను ఇల్లు కడతాను, ఆ ఇంట్లో రాముడు ప్రవేశిస్తాడు అని అందరికీ ఇంటినిచ్చి అక్కడ రామాలయం ప్రతిష్ట చేయబోతున్నారు. ఎంత విశేషం! ఇది యాదృచ్ఛికం. ఈ కార్యక్రమం నిర్ణయించే నాటికి వారు వస్తారని ఎవరికీ తెలియదు. అవునా?
80 నిమిషాల సమయం ఇచ్చారట ఈ ప్రాంతానికి. ఎంత గొప్ప విషయం అమ్మా! ఇప్పుడున్న హడావుడిలో 80 నిమిషాలు ఈ ప్రాంతానికి మన దేశ ప్రధానమంత్రి ఇచ్చి అక్కడ కూర్చొని మనందరితోటి చేయించారంటే ఇది చాలా భాగ్యమైనటువంటి దినం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎప్పుడూ ఒక కమలాన్ని తీసుకొని వెళ్ళి రాముడి పదపద్మాల మీద మనం పెడుతూనే ఉండాలి. ఎక్కడ పెట్టాలి కమలాన్ని? కమలం ఎక్కడ ఉండాలి? రాముడి యొక్క పాదాల మీద ఉండాలి. అది ఎవరి చేతుల మీదుగా ఉండాలి? మనందరి చేతుల మీదుగా కమలాన్ని తీసుకొని వెళ్ళి రామచంద్రమూర్తి పదపద్మాల మీద పెట్టాలి మనం అందరం. అవునా? కాబట్టి అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాన్ని వీక్షించే ముందు రామాయణంలో కొన్ని తలుచుకున్న తర్వాత కానీ అక్కడ చూడకూడదు. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు వచ్చారు. వారు కర్ణాటకకి చెందినవారు. ఈ రామాయణం కథ అంతా ఎక్కడ మొదలైందో తెలుసా అమ్మా? రామాయణం కథ అంతా ఎక్కడ మొదలైందో తెలుసా? కర్ణాటకలో మొదలైంది. అదేంటండి రామాయణం కర్ణాటకలో అంటారు? అయోధ్యలో కదా మొదలైంది. కాదు, కర్ణాటకలోనే రామాయణం మొదలైంది. ఇవాళ మనం అందరం శృంగేరి 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 అని ఏ పీఠాన్నైతే పిలుస్తున్నామో, ఏ పీఠంలో అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఉన్నారో అక్కడకు చెందినటువంటి ఋష్యశృంగుడు అనేటటువంటి మహానుభావుడు ఈ అయోధ్యకి వచ్చి ఆయన ఎంత అమాయకుడయ్యా అంటే విభాండక మహర్షి ఆయనని బ్రహ్మాండంగా ఏ స్త్రీ స్పర్శ తెలియకుండా, ఏ బంధుస్పర్శ తెలియకుండా, ఏ వంటకాలు అవి తెలియకుండా కేవలం మునులని మాత్రమే చూస్తూ అదే సర్వస్వం అని పెంచుకుంటూ ఉన్నాడు. అలా పెంచుకుంటూ తపస్సుని మాత్రమే చేయిస్తున్నటువంటి ఋష్యశృంగుడి విషయము అంగదేశం కర్ణుడు పాలించాడు అని చెప్తారే, అంతకమంటే ముందే రోమపాదుడు అనేటటువంటి ఆయన అంగదేశాన్ని పాలించాడు. ఆ దేశంలో ఆయన బ్రాహ్మణులని సక్రమంగా గౌరవించకపోవడం వల్ల, అక్కడ ఉండేటటువంటి ధర్మ కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల సకాలంలో వర్షాలు కురవడం మానేసినాయి. వర్షం లేకపోతే ప్రజలు అల్లల్లాడిపోతారు. వాళ్ళకి పాడి లేదు, పంట లేదు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వర్షం రావాలంటే ఏం చేయాలి అనేటటువంటి శంకని తీసుకొని అక్కడ ఉండే మంత్రులందరినీ అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఋష్యశృంగుడు అనేటటువంటి ఆయన శృంగేరిలో ఉన్నారయ్యా, ఆయన మన ప్రాంతంలో అడుగు పెడితే వర్షం వస్తుంది. ఆయనకి బ్రహ్మచర్యం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ తెలియదు. మరి ఆయన్ని దేవాలి అంటే విభాండక మహర్షి శపిస్తాడే, ఆయన్ని మనం ఎలా తేగలం? ఆయనకి లోకజ్ఞానం ఏమీ లేదే, చాలా అమాయకుడే. సరే, శాంత అనేటటువంటి నా కుమారితో పాటు కొంతమంది వేశ్యాగణాన్నిచ్చి అక్కడికి పంపించి విభాండకుడు అక్కడ లేనప్పుడు మెల్లిగా ఆయనని పట్టుకొని తీసుకొద్దాము అనేటటువంటి ప్రయత్నం చేశాడు. విభాండకుడు ఏదో కార్యక్రమం మీద తపస్సులో బయటికి వెళ్ళాడు మిగతా ఋషులతో. వెళ్ళినప్పుడు ఈ శాంత మిగతా అయినటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆయన ఎంత అమాయకుడో చెప్తానమ్మా. పాపం వీళ్ళు లడ్లు, సున్నుండలు, అరిసెలు, ఈ బూందీలు అన్నీ చేసుకొని వెళ్ళారట. ఆయన ముందు లడ్డు పెడితే ఆ ఋష్యశృంగుడు లడ్డు తీసుకొని, ఇదేంటి ఇది విచిత్రంగా ఉందే, ఇక్కడెక్కడ మా చెట్లకి ఇవి పండవే అని అడిగాడట. ఎందుకంటే వంట ఇంతకుముందు చూడలేదు ఆయన. ఇవి మా చెట్లకి పండవే, మీ దగ్గర భలే పండినా ఇవేవో అని తిని చాలా మధురంగా ఉంది అన్నాడు. ఎప్పుడైతే స్త్రీల యొక్క బలము ఆయుధం ఏమిటమ్మా? ఆహారం. ఆహారము ఇంట్లో మొగుడికి వండి పెట్టేటటువంటి ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాని చెప్పినట్టు వింటాడు. ఏమ్మా, ఏ స్విగ్గీలో జొమాటోలోనో మీరు ఆర్డర్ ఇచ్చి తెచ్చి పెడితే వాడు వాళ్ళ మాట వింటాడు, కానీ మీ మాట ఎందుకు వింటాడు? కాబట్టి ఆడవాళ్ల చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం ఏమిటి? వంట. అన్నము, మనం తినేటటువంటి అన్నం వల్లే మనకి 3 రకాలుగా వస్తుంది. మొదటి భాగం పురీషం, వ్యర్థం కింద వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక మధ్యమ భాగం మాంసం కింద మారుతుంది అన్నం. అన్నములో సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. కాబట్టి మన మనస్సు మనం తినే అన్నం వల్ల ఏర్పడుతుంది. ఋష్యశృంగుడికి
బాగా తీసుకొని వెళ్ళి పెట్టేటప్పటికి మనస్సు ఒకటి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ స్త్రీలు ఆయన మనస్సులోకి మెల్లిగా చేరారు. ఆ శాంత వెళ్ళి చేరి కూర్చుంది. అందుకనే అన్నం వండేటప్పుడు శ్రీరామ 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 అనుకుంటూ అన్నం వండాలి. వండితే అది తిన్నటువంటి మొగుడు పిల్లలు సాత్వికంగా ఉంటారు. అంతేగాని అన్నం వండేటప్పుడు మా నాన్న నా గొంతు కోసి 20 ఏళ్ళయింది, దాని దుంపదగా రోజు వండడం, దింపడం, కింద పెట్టడం, గిన్నెలు నింపడం, గిన్నెలు ఖాళీ చేయటం, నా కర్మ, నా రాత, నా గీత అనుకుంటూ కనుక మీరు అన్నం పెట్టారే అనుకోండి, ఆ అన్నం తిన్న మగవాడు ఇక వాడిలో ఎక్కడ లేని తామసం ఏమేవు అంటుంటాడు, వృద్ధానికి ఉసేయ్ అని అరుస్తుంటాడు. ఎందుకు అరుస్తాడయ్యా? అన్నములో సాత్వికత రామనామము చేర్చలేదు మీరు. అది చేర్చి పెట్టండి, ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉంటాడు. మధురం వచ్చేసింది అందులో. అర్థమైందమ్మా? రామ అనే శబ్దం రెండు చేరిపోతాయి. కాబట్టి భగవన్ నామము చేస్తూ అన్నం ఉండాలి. ఆ పెట్టినటువంటి అన్నము తిన్నటువంటి మగవాళ్ళు మనం ఏది చెప్తే అది వింటారు. అప్పుడే మన మాట నడుస్తుంది. ఇవన్నీ ధర్మాలు పూర్వము పుట్టింటి నుంచి ఆ మెట్టింటికి పంపించేటప్పుడు ఈ రహస్యాలన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పట్లేదు. ఇదిగో ఈ యాప్ తీసుకోవే, ఈ స్విగ్గీ, ఈ జొమాటో తీసుకోవే, ఆర్డర్ ఇచ్చేసే వస్తుంది, తిను పో. అది తిన్నవాడు పెళ్ళం మాట ఎందుకు తింటాడు? డైవర్స్కి పోయి పక్క వాళ్ళ మాట తింటాడు. కానీ కాబట్టి ఇంట్లో సక్రమంగా మనం చేసి పెట్టేటటువంటి దాన్ని బట్టే మనస్సు వస్తుంది. మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా పవిత్రమైంది మనస్సు. అర్థమైందమ్మా? అంతేగాని సీరియల్స్ చూస్తూ, నాటకాలు చూస్తూ, ఇది వరకు పతివ్రత అంటే ఎవరయ్యా, అన్యోన్య దాంపత్యం అంటే సీతారాములండి. మొగుడి మనస్సులో ఉన్న మాట భార్య నోట్లో నుంచి వస్తుంది, భార్య మనస్సులో ఉన్న మాట మొగుడి నోట్లో నుంచి వస్తే ఆ రోజుల్లో దాన్ని అన్యోన్య దాంపత్యం. మరి ఇప్పుడేంటయ్యా, మొగుడు పెళ్ళాలు ఒకటే సీరియల్ చూస్తే అది అన్యోన్య దాంపత్యం. అక్కడికి వెళ్ళాం మనం, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. కానీ అన్యోన్య దాంపత్యము అనేటటువంటి దానికి సీతారాముల ఆదర్శం. ఏమండి, పెళ్ళాం మాట మొగుడు వినాలా, మొగుడు మాట పెళ్ళాం వినాలా? చెప్పండి. మొగుడు మాట పెళ్ళాం విన్నా పర్లేదు, పెళ్ళాం మాట మొగుడిన్నా పర్లేదు. వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. అర్థమైందమ్మా? కాబట్టి మన మాటలు ఊళ్ళో వాళ్ళు వినటం కాదు, మనం వాళ్ళ మాట వింటే చాలు. కాబట్టి ఎవరి మాట విన్నా నష్టం లేదు. జాగ్రత్తగా సంసారాన్ని తీసుకొని, అది రాముడికి సీతామ్మవారి యొక్క కథ వింటే మనందరికీ వచ్చేది. ఆ కథలో ఉండేటటువంటి మాహాత్మ్యము, రమ్యమైనటువంటి కథ ఇది. ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే, కొద్దిమందే పిల్లలు కనిపిస్తున్నారు, ఎక్కువ మటుకు వృద్ధులు కనిపిస్తున్నారు. ఎక్కువ మటుకు వృద్ధులు కనిపిస్తున్నారు, కొద్దిమందే పిల్లలు కనిపిస్తున్నారు. కానీ ఈ రామాయణం చెప్పేటప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉండాలి. ఎందుకయ్యా అంటే, తండ్రిని ఎలా గౌరవించాలో మీకు అక్కర్లా, మీదైపోయింది. ఇప్పుడు గౌరవించడానికి తండ్రులు పెద్ద గొప్పగా అక్కడ ఉన్నది లేదు, చేసేది లేదు. ఇక తల్లుల్ని గౌరవించడం రామాయణం వింటే తెలుస్తుంది. ఈ వయసులో పిల్లలకి రామాయణాన్ని వినిపిస్తే మిమ్మల్ని గౌరవించడం ఎట్లాగో వాడు నేర్చుకుంటాడు. అంతేగాని వృద్ధాప్యం వచ్చి ఇక ఆ తర్వాత ఎప్పుడో వినేది రామాయణం కాదు. ప్రతి ఘట్టములో మనం ఎలా ధర్మంగా బతకాలి అనేది రామాయణం ద్వారా తెలుస్తుంది. ఏమా, ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయి, ఇంకో కష్టం వచ్చింది, ఇంకో ఇబ్బంది వచ్చింది అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారా జనాలు? కాస్త ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? రామాయణం వింటే చేసుకోడు. ఎందుకు? పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడు, పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, ఒక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడు ఎవరయ్యా అంటే, నాయన రేపే నీకు పట్టాభిషేకం అన్నారట. అప్పుడు నవ్వు నవ్వాడట. పట్టం లేదు, గిట్టం లేదు, కట్టుకున్న బట్టలతో అడవుల్లోకి పోవాలి అన్నప్పుడు కూడా ఓ చిన్న నవ్వాడు. కానీ రాముడు బాధపడలా. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిటిలో చిరునవ్వు నీ పెదవుల మీద నుంచి వదిలిపెట్టకుండా ఎలా జీవించాలి అనేది రాముడు నేర్పిస్తాడు. అందుకని చిన్న వయసులో రామాయణాన్ని చెప్పాలి.
కష్టం వచ్చినా నవ్వు ఉండాలి, సుఖం వచ్చినా నవ్వు ఉండాలి. ఆ రెండు సందర్భాల్లో ఎలా నవ్వాలి, కర్తవ్య దీక్ష ఏమిటి, అన్నలతోటి ఎలా ఉండాలి, తమ్ముళ్లతోటి ఎలా ఉండాలి, తండ్రితోటి ఎలా ఉండాలి, సోదరీమణులతోటి ఎలా ఉండాలి, భార్యతోటి ఎలా మెదగాలి, అత్తమామలతోటి ఎలా మెదగాలి, మిగతా అయినటువంటి పరివారజనంతో ఎలా ఉండాలి, ప్రజలతోటి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రామాయణం చదివితే తెలుస్తుంది. రాముడు ఎందుకు చదవాలండి అంటే రాముడు స్మితపూర్వ భాషి. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? కనిపించంగానే ముందో నవ్వు నవ్వుతాడు ఆయన. మనము ఏదో మొత్తం మన ఆస్తి ఎదుటివాడు తీసుకెళ్తున్నట్టు ఇలా కూర్చుంటాం. అలా కూర్చోకూడదురా, స్మితపూర్వ భాషి. రాముడు తన ముందరకొచ్చినటువంటి వాళ్ళని ముందు చిరునవ్వుతోటి పలకరించాకే నోటితోటి మాట్లాడతాం. ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. అసలు మన ముందు ఎవరైనా వచ్చి ఓ చిన్న నవ్వు నవ్వి మనల్ని పలకరిస్తే ఎదురుగుండా నిల్చున్న వాడి మనస్సు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా మారిపోతుంది. అంతేగాని మొహం ఎక్కడో పెట్టుకొని చాలా విచిత్రంగా పెట్టి రకరకాలైన హావభావాలు చూపిస్తే ఏముంది, వాడి మనస్సు విరిగిపోదా? అందుకని భార్య భర్తతోటైనా, భర్త భార్యతోటైనా, పిల్లలతోటైనా, పెద్దలతోటైనా, ఎవ్వరితోటైనా ఆ చిరుమందహాసం అనేటటువంటిది వదిలిపెట్టకుండా ఉండాలి. స్మితపూర్వ భాష. తప్పు ఎదుటివాడిని శిక్షించేటప్పుడు కూడా నీలో నవ్వుపోకూడదట. నీ నవ్వు అలాగే ఉండాలి. కోపము తెచ్చుకోవాలట, కోపం రాకూడదు మనిషికి. రామచంద్రమూర్తి కోపాన్ని తెచ్చుకుండేవాడట, కోపం వచ్చేది కాదు ఆయనకి. అలా కోపాన్ని తెచ్చుకుండేవాడు. కాబట్టి మనమైనా సరే కోపం దానంతటది మనకు వచ్చేయకూడదు, కోపాన్ని తెచ్చుకోవాలంటే నవ్వు అనేది స్వతసిద్ధంగా మన లోపల అభ్యాసంతో ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. సత్యమేనా? కాబట్టి నవ్వు అనేది ఎప్పుడు మొహం మీద నుంచి పక్కకి పెట్టకూడదు అని చెప్తున్నా సీరియస్గా చూస్తున్నారు కొంతమంది నన్ను. ఏమ్మా? కాబట్టి నవ్వు చాలా ప్రధానమైనటువంటిది. ఈ నవ్వు ఎలా ఉండాలి? పెద్దగా ఎక్కిరించినట్టు నవ్వకూడదు. రామచంద్రమూర్తిలాగా స్మితము, మందస్మితము, చిన్న నవ్వయి ఉండాలి. వికటాట్టహాసం అయితే మళ్ళీ రావణుడో శూర్పణఖో అవుతుంది పరిస్థితి. కాబట్టి వికటాట్టహాసం చేయకూడదు. స్మితం, చాలా మందస్మితంగా చిన్న చిరునవ్వుతోటి పలకరించాలి. ఆ విధమైనటువంటి జీవనం రాముణ్ణి చదివితే మనం ఎలా ఉంటే ఎదుటివాడిని గెలవగలం, ఎలా ఉంటే ఎదుటి వాళ్ళని గెలవగలమో ఎప్పుడు తెలుస్తుంది మనకి? రామాయణం చదివితే తెలుస్తుంది. కాబట్టి మనస్సు అనేటటువంటిది తెలియాలి. రామాయణం యొక్క స్వరూప స్వభావాలు తెలిస్తే మన మనస్సు మొత్తం మారిపోతుంది. రామాయణంలో పరమాత్మ రాముడైతే, లక్ష్మణుడు కర్మ అయితే, భరత శత్రుఘ్నులు భక్తితత్వము కర్మతత్వము యొక్క సమన్వయ గుణమైతే, సీతా అమ్మవారు బుద్ధి. అందుకనే శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పేటప్పుడు ఆత్మాత్మం గిరిజామతి అంటారు. గిరిజా అమ్మవారిని మతితోటి పోలుస్తారు, పరమాత్మతోటి రామచంద్రమూర్తిని. మరి సీతారామ కళ్యాణం అంటే ఏమిటో తెలుసా? ఈ మనస్సుని రాముడు అంతటా ఉన్నాడు, రాముడు లేని చోటు లేదు, సర్వం రామమయం జగత్ అని ఎప్పుడు ఈ బుద్ధిని అన్నిటి యందు రాముణ్ణి దర్శిస్తావో ఈ బుద్ధి అనే సీత ఆ రాముడితోటి ఐక్యం చెందుతుందయ్యా. ఇదే సీతారామ కళ్యాణము. నాకు ఇప్పుడు మీరు కొన్ని పనులు చేస్తూ ఉంటే ఆనందంగా ఉంది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని విన్నారా? ఆయన పేరు మహానుభావులు. ఇవాళ ప్రవచనాలు చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, బాచంపల్లి వారు, అద్దిపర్తి వారు, ఇట్లా ప్రముఖులందరూ చక్కగా ప్రవచనాలు చేస్తున్నారంటే వీళ్ళ ఈ ప్రవచనకర్తలందరికీ ఆద్యులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఆయన పూర్వం అసలు ఇట్లా రామాయణాలు ఇవి వెంట ఉండేది కాదట. ఆయన గుడికి వెళ్ళేవారట. గుళ్ళో ఎవరో కాస్త 5-6 వచ్చి వాళ్ళు ఒత్తులు చేసుకుంటూ వాళ్ళ ఒత్తుల పని పూర్తయిన దాకా రామాయణం వినేవాళ్ళట. ఎక్కడ పూర్తయితే అక్కడ వాళ్ళు ఒత్తులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళట. ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. సరే, ఒకరోజు ఒక ఆవిడ కూర్చొని కంటెంబడి నీళ్లు పెట్టుకుంటూ అలా ఒత్తులు ఇట్లా చేస్తూ ఆ రామాయణం పుస్తకం వైపే చూస్తూ ఇట్లానే చూస్తూ కంటెంబడి నీళ్లు పెట్టుకుంటోంది. ఈయన చాలా ఆనందపడిపోయాడట. అబ్బా, ఎంత చక్కగా రామకథ వింటోంది, చాలా గొప్ప విషయం,
అని రామకథ ఇంత గొప్పగా ఉందమ్మా, అంత నచ్చిందా నీకు అంటే, స్వామి మీ కథ నేనెక్కడ విన్నాను, మీరు పుస్తకంలో పెట్టారే అందులో ఎర్ర మొలతాడు ఉంది, ఆ ఎర్ర తాడు ఉంది, ఆ ఎర్ర తాడు చూస్తుంటే మా ఆయన కట్టుకున్న మొలతాడు గుర్తొచ్చి ఏడుస్తున్నానండి అంది. అర్థమైందమ్మా. కాబట్టి రామాయణం అనేటటువంటిది చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాలి. భాగవతము భక్తితోటి వింటే సరిపోతుంది. భారతము భక్తి యుక్తి రెండిటితోటి వినాలి. కానీ రామాయణము భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యాచ. ఈ శబ్దం ఇక్కడ ఎందుకు వేశాడండి ఈ కవి వాల్మీకి, ఆది కవి అయినటువంటి వాల్మీకి ఈ శబ్దాన్ని ఇక్కడ ఎందుకు ప్రయోగించాడు? ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉందండి. అక్కడ ఆ శబ్దాన్నే ప్రయోగించాలి, ఇంకోటి ప్రయోగిస్తే. అందుకని వ్యుత్పత్తి కూడా తెలిస్తే తప్ప రామాయణం అర్థం కాదు. కాబట్టి రామాయణాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. ఏమా, రామాయణం వినేటప్పుడు మన మనస్సుని మొత్తాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకు నియంత్రణలో ఉండాలి అంటే, రామాయణము అనేటటువంటిది మనమందరము కూడా తరతరాలుగా వింటూ వచ్చి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, సత్యము ధర్మం వైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పర స్త్రీతోటి ఎలా ఉండాలి, పరుల ధనముతోటి ఎట్లా ఉండాలి, పరుల వ్యవస్థతోటి ఎట్లా ఉండాలి, పర పురుషులతోటి ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా రామాయణం మనకి చక్కగా నేర్పిస్తుంది. మనస్సుకి పట్టించుకుంటూ వినాలి. మనస్సు అంటే ఏమిటి? ఆంజనేయ స్వామిని మనస్సుతోటి పోల్చా కదా. ఆంజనేయ స్వామికి తల్లిదండ్రులు ఎవరు? అంజనీదేవి, వాయుదేవుడు. అవునా? వాయుసుత హనుమాన్కి జై అంటుంటాం కదమ్మా. అవునా? అంజనీ సుత హనుమానకి అంటుంటాం. అంజని అంటే ఆకాశము, వాయువు. మన మనస్సుకి కూడా ఆకాశము, వాయువే తల్లిదండ్రులు. మనం అందరం సీరియల్స్ చూస్తామా? టీవీల్లో శుభ్రంగా చూస్తాం. ఎందుకు చూడం? ఖచ్చితంగా చూడటం వల్ల ఏమవుతోంది అంటే, విశాలంగా ఉండాల్సిన మన మనస్సు టీవీ స్విచ్ నొక్కంగానే సాయంత్రం గుప్పేడంత మనస్సు అవుతుంది. అవుతుందా కావట్లేదా? ఏమవుతుంది? గుప్పెడంత మనస్సు అవుతుంది. ఎక్కడో గుళ్ళో ఎరగాల్సిన కార్తీక దీపము స్విచ్ చేశాగా లైట్ వచ్చిందిగా, ఇదే దీపము అని చూసేటటువంటి స్థాయికి వచ్చింది. వచ్చిందా? కార్తీక దీపం వచ్చిందా లేదా? ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, కథ రాసిన వాడికి ఆ కథకి అన్న సంబంధం ఉందా? కథ రాసిన వాడికి కథకి అన్న సంబంధం ఉందా? మీరు చూసే సీరియల్ కథ రాసిన వాడికి కథకి లేదు. ఆ కథ డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి ఆ కథకి అన్న సంబంధం ఉందా? లేదు. ఆ కథలో నటించినటువంటి నటీనటులకి ఆ కథకి అన్న సంబంధం ఉందా? లేదు. ఆ కథని టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్స్ వాడికి ఆ కథకి అన్న సంబంధం ఉందా? లేదు. ఆ కథ మనం చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్ల వాడికి ఆ కథకి అన్న సంబంధం ఉందా? లేదు. ఆ డబ్బులు తీసుకుంటే ప్రొడ్యూసర్కి ఆ కథకి అన్న సంబంధం ఉందా? లేదు. దాని దుంప దగ్గర సంబంధం అంతా మనకు వచ్చి పడ్డది ఆ కథతోటి. అవునా కాదా? ఆ కథ వాడెవ్వడికి సంబంధం లేదు. ఇక మనం ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం, అయిపోగానే ఫోన్ చేయటం, ఇట్లా చేసిందే అది దుర్మార్గపుది, ఇది దుర్మార్గుడు అంటూ మాట్లాడతాం. లేదంటే రాజకీయాలు, ఇక మగవాళ్ళైతే రాజకీయాలు, ఇదే చూస్తూ ఉంటాం. కానీ మన మనస్సు చాలా పవిత్రమైంది. ఎన్ని సీరియల్స్ వచ్చినా ఇంకో సీరియల్కి చోటు ఉందా లేదా? నా చిన్నప్పటి నుంచి వచ్చే సీరియల్ మళ్ళీ వచ్చినా మళ్ళీ చూడటానికి చోటు ఉందా లేదా? ఉంది కదా. అంటే మనస్సులో ఆకాశం, స్పేస్ ఉందా లేదా? కాబట్టి మనస్సుకి తల్లి ఎవరు? స్పేస్, ఖాళీ. ఖాళీ ఉంది కాబట్టి కొత్త కొత్త విషయాలన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం. అంతేనా? మీ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మీరు చూసేదేంటి? వాయువు, ఆకాశమే. ఆకాశం అంటే స్పేస్. ఈ సెల్ ఫోన్లో ఎంత జీబీ? 1 TB ఉందా, 2 TB ఉందా, 512 GB ర్యామ్ ఉందా, 256 GB ర్యామ్ ఉందా అని చూస్తున్నారా? స్పేస్. ఇది ఎంత స్పీడ్గా పనిచేస్తుంది. నాటకం చూడంగానే వెంటనే ఫోన్ చేసి మాట్లాడుకోము. అట్లాగే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాంట్లో ర్యామ్, ఇది 16 GB ర్యామా, 32 GB ర్యామా అని చూస్తున్నామా లేదా? ర్యామ్ వాయువు, స్పీడ్. మన మనస్సుకు కూడా ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లలో వాట్సాప్ అని వచ్చిందా లేదా? దాని దుంప దగ్గర ఆ వాట్సాప్కి చిన్నపిల్లోడు పెట్టుకుంటే డైపర్కి తేడా లేదు. ఎందుకు? ఎప్పుడు తడివి చూస్తూనే ఉంటాం, ఏమైనా వచ్చిందా అని.
ఏమొస్తుంది అందులో? వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఏదో వస్తుందా? ఏమీ లేదు. కానీ చూస్తూనే ఉంటాం, తడుగుతుంటాం, చూస్తూనే ఉంటాం. ఇదే పని మనకి. అందులో ఏమీ లేదు. అట్లాగే ఈ డైపర్లో ఉన్న ఆ పదార్థము, ఈ వాట్సాప్లో ఉన్న పదార్థము బాగా విషయాలు వచ్చినాయి. స్పేస్ అంతా నిండిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఫోను స్పీడ్ పోయింది, క్రాష్ అవుతుంది, వేగంగా పనిచేయదు. కొత్త విషయాలు ఏమైనా వస్తే లోపలికి దూరం. అప్పుడు ఏం చేస్తాం మనం అందరం? ఏం చేస్తాం? డిలీట్. అందులో వచ్చినటువంటి నామము, రూపము ఏమొస్తాయి మీకు ఫోన్లో? మహా అంటే ఏమైనా శబ్దాలు నామరూపంలో, ఓ రూపం అక్షరాలు, ఫోటోలో, ఇవే కదా వచ్చేది. నామము, రూపము అనేవి రెండు వస్తాయి. ఈ నామరూపాలనే రెండింటిని డిలీట్ కొట్టేస్తాం. కొట్టంగానే ఏమైంది? ఫోన్ అంతా ఫ్రీ అయిపోయింది. అవునా కాదా? మరి అడ్డమైనటువంటి చెత్త కథలు విని ఇంకా చెత్తని పెంచుకొని ఈ సిస్టమ్ కూడా పని చేయకుండా పాడు చేసుకోవడం గొప్ప విషయమా? రామాయణము అనేటటువంటిది చదువుకొని అడ్డమైనటువంటి చెత్త మొత్తానికి డిలీట్ బటన్ ఏదమ్మా? రాముడు, రామనామము. రామనామం చేస్తే ఏమవుతుంది? అడ్డమైన చెత్త లోపలంతా పొద్దుటి నుంచి అత్తతోటి కొట్టుకుంది, కోడలతోటి కొట్టుకుంది, అక్కతోటి కొట్టుకుంది, అమ్మతోటి కొట్టుకుంది, నాన్నతోటి కొట్టుకుంది, మొగుడు పెళ్ళాలు కలిసి కొట్టుకుంది. అంతా ఒక్కసారి రామ 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 అని భజన చేస్తే డిలీట్ అవుతుంది. డిలీట్ చేయాలా వద్దా? ఫోన్కే డిలీట్ అవసరమైనప్పుడు మనస్సుకి డిలీట్ అవసరం లేదమ్మా. అందుకనే పూజ మొత్తము చేయించిన తర్వాత బ్రాహ్మడు ఏం చేస్తాడు? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన ఈ శరీరముతోటి, వాచ వాక్కుతోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, బుద్ధితోటి, జీవాత్మతోటి, ప్రకృతితో, నా ప్రకృతితోటి, నా స్వభావముతోటి నేను ఏదేదైతే చేశానో ఏతత్ సర్వం నారాయణార్పణం. అంటే డిలీట్ బటనే కదా. కాబట్టి సీరియల్స్ చూసేటటువంటి వాళ్ళు, రాజకీయాలు విశేషంగా కూర్చొని టీవీలో చూసేవాళ్ళు, సినిమాలు, సినిమా పాటలు బాగా వినేటటువంటి పిల్లలకి డిలీట్ బటన్ ఎక్కడుందయ్యా? శ్రీరామ నామంలో ఉంది, శ్రీమద్ రామాయణంలో ఉంది. ఇది లేకపోతే గతి లేదు, క్రాష్ అయ్యి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి? భగవన్ నామాన్ని చేయాలి. సగుణ సాకారమైనటువంటి రామరూపాన్ని తెచ్చుకొని, ఆ రాముడు ఎలాంటి వాడయ్యా? నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే రాముడు. ఈ విషయాలన్నీ అనంతమైన విశ్వంలో డిలీట్ ఎట్లా కొడుతున్నావో, ఈ విషయాలన్నీ కూడా రాముడు అనేటటువంటి ఆ క్యారెక్టర్ని వాడుకొని మొత్తము నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సచ్చిదానంద ఘన చిదానందంలోకి డిలీట్ బటన్ కొట్టి వదిలిపెట్టాలి. అందుకని రామాయణం. రామాయణం ఎందుకమ్మా? గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎందుకు రామాయణం? లోపల ఉన్న చెత్తని వదిలిపెట్టడానికి. అప్పుడు ఏంటి? రేపటి రోజున ఈర్ష్య, అసూయ, ద్వేషం లేకుండా వచ్చిన వాళ్ళతోటి కొత్తగా మాట్లాడగలుగుతాం. లేకపోతే నిన్నటి అసూయ, మొన్నటి ద్వేషము, అవతల మొన్నటి రాగము, ఇవన్నీ కూడా పెట్టుకొని ముందరికి వెళ్తాం. అర్థమైందమ్మా? ఈ మనస్సు అనేటటువంటిది ఒకప్పుడు సూది దారం లాగా పనిచేస్తుంది. మీరందరూ పద్మశాలీలు కాబట్టి ఇక సూది దారం నేను చెప్పక్కర్లేదు ఏమో. ఇంకొకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది. మనస్సు ఎలా పనిచేస్తుంది? కత్తెరలాగా పనిచేస్తుంది, సూది దారం లాగా పనిచేస్తుంది. మనల్ని ఎవడైనా వచ్చి పొగిడాడు అనుకోండి, అబ్బో వంట బాగుంది, చీర బాగా కట్టావు, అద్భుతం, నీకేంటి ప్యాంటు చొక్కా, అబ్బో చూడటానికి అచ్చం ఎన్టీ రామారావు లాగా, చిరంజీవి లాగా ఉన్నావు, నువ్వు భానుప్రియ లాగా ఉన్నావు, ఏదో అన్నారనుకోండి, పొగిడారనుకోండి, హీరో హీరోయిన్ పేర్లు పెట్టి, అబ్బా వీడు చాలా మంచివాడు, నావాడు అని కుట్టుకుంటాం. అవునా? అదే వంట పాడేది, ఇంత చండాలంగా వంట చేస్తారా, మా ఊళ్ళో మేము బ్రహ్మాండంగా చేస్తాం అన్నాడు అనుకోండి, చీమెదవ వీడిని తీసేయండి రా, కత్తిరించేయండి ముందు. మనస్సు చేసే పనులేంటి? అయితే కుట్టుకుంటుంది, లేకపోతే కత్తిరిస్తుంది. అవునా? రెండే పనులు చేస్తుంది, గుర్తుంచుకోండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో.
మనహి ద్వివిధం ప్రోక్త్వా శుద్ధం అశుద్ధమేవ చ. శుద్ధం కామ సంకల్పం, అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. కామము అనేటటువంటి దాన్ని వదిలిపెడితే శుద్ధంగా ఉంటుంది మనస్సు. కామాన్ని పట్టుకొని తిరిగితే అశుద్ధం అవుతుంది. ఏమా ప్రేమ కామము రెండు ఒకటే అనుకుంటున్నారా? రామాయణం చదివితే తెలుస్తుంది మనకి. ప్రేమ కామము చూడటానికి ఒకటేలాగా ఉంటాయి, కానీ రెండు వేరు వేరు. రెండిటికి సంబంధం లేదు. ప్రేమ వేరు, కామం వేరు. భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు చిత్రకూటంలో. ఆ చిత్రకూటంలో భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తిని, అయ్యా నీ పాదుకలు నాకు ఇవ్వు, అవి పెట్టుకొని వాటిని పూజిస్తాను, నేను రాజ్యం ఏలడానికి రాలేదు, నాకు నీ పాదుకలు ఇస్తే ప్రతి విషయాన్ని ఆ పాదుకలకు చెప్పి నేను పాలన చేస్తూ ఉంటాను అని ప్రార్థించాడు. అది ప్రేమ. కామానికి ప్రేమకి తేడా ఏంటో చెప్తానమ్మా. నాకు సుఖం కావాలి అనుకుంటే కామం, నా వల్ల ఎదుటి వాళ్ళకి సుఖం రావాలి అనుకుంటే ప్రేమ. నాకే ఆనందం కావాలి, నాకే డబ్బు రావాలి, నాకే 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 అనుకునేదంతా కామము. కామము ప్రతి మనిషిని సర్వనాశనం చేస్తుంది. కామము ప్రతి మనిషిని సర్వనాశనం. వాడికి ఏమీ తెలియకుండా ఇక తిరుగుతూనే ఉంటాడు, పడి వీధుల మీద పడి. ఏం చేస్తుంటారో తెలియదు, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, అటు వస్తాడు, ఇటు వస్తాడు. కామము ప్రశాంతంగా ఎవరిని ఉండనివ్వదు. కామము కోరిక. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అటు రావాలి, నేను చెప్పింది ప్రతివాడు ఇలా వినాలి, అలా వినాలి, ఇదంతా కామం. కానీ నా వల్ల ఎదుటివాడు ఆనందంగా ఉండాలి, ఇది త్యాగము. ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ త్యాగం వల్ల వస్తుంది. అందుకనే వాల్మీకి మహర్షి మొట్టమొదట ఏమిటి? కామము. నా కుటుంబాన్ని నేను పోషించడానికి డబ్బు ఎవరిని కొట్టి తీసుకోవాలి, ఎక్కడి నుంచి కొట్టి డబ్బు తీసుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఇది కామం. కానీ నారదుడు అనేటటువంటి ఒక మహాగురువు వచ్చాడమ్మా. వచ్చి ఒక చిన్న బోధ చేశాడు. చేసేటప్పటికీ ఆయనలో ఉన్నటువంటి కామము ప్రేమగా మారింది. అందుకనే రెండు పక్షులు అక్కడ కొట్టుకొని ఒక మగపక్షి పోతే విలవిల్లాడుతూ అప్పటికప్పుడు కిరాతకుడు చంపినటువంటి ఆ పక్షిని చూసి బాధపడి అప్పటికప్పుడు ఒక శ్లోకం చెప్పాడు. అది ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి దాకా పోయిందయ్యా? రాముడు ఆయన ఒకటే అనేటటువంటి స్థితికి ఐక్యం చేసేదాకా వెళ్ళింది. కామము వాల్మీకి యొక్క తొలి రూపము, ప్రేమ రామాయణము రాసినటువంటి రూపము. మిగిలిందెవరు? రాముడే. కాబట్టి రాముడే మిగలాలి అంటే ప్రేమ కావాలి, త్యాగం కావాలి. రామచంద్రమూర్తి దగ్గర నుంచి త్యాగం నేర్చుకోవాలమ్మా. నేను రామాయణం అంతా 3 రోజుల్లో చెప్పండి అన్నారు. రామాయణం 3 రోజుల్లో చెప్పడం సూది బెజ్జంలోంచి ఒంటెని బయటికి లాగడం లాంటిది. ఎవడైనా సూది బెజ్జంలోంచి ఒంటెని లాగలడా? ఏమ్మా, ఓ ఏనుగుని సూది బెజ్జంలోంచి బయటికి తీస్తాడా? రామాయణాన్ని చెప్పడం కూడా. అందుకనే రామాయణం మొత్తం మనం చెప్పుకోవడం మన వల్ల కాదు. కాబట్టి రామాయణంలో అక్కడో ఘట్టం, ఇక్కడో ఘట్టం, అక్కడో విషయం, ఇక్కడో విషయం, అలా రామాయణాన్ని చెప్పుకోవాలనుకుంటే కొద్దో గొప్ప న్యాయం చేయాలంటే 40 రోజులు చెప్పుకోవాలి. 40 రోజులు చెప్పుకోవాలి అంటే 40 రోజులు లైట్ వెలగాలి. 40 రోజులు లైట్ వెలగాలి అంటే కార్యక్రమం నిర్వహించిన వాడు ఆరిపోవాలి. ఎంత ఖర్చు అయితే అవన్నీ వస్తాయి. కాబట్టి 40 రోజుల పాటు చెప్పుకుంటే కనీసం మండల దీక్షతోటి కొద్దిగా రామాయణానికి న్యాయం చేయొచ్చు. అందుకని రామాయణంలో అక్కడ కొన్ని ఘట్టాలు, అక్కడ కొన్ని ఘట్టాలు నా ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్తా. ఎందుకంటే నేను వెళ్ళే చివరి రోజు రాముడు పుట్టేటటువంటి ఘట్టాన్ని చెప్తాను. రాముడు పుట్టేటటువంటి ఘట్టాన్ని చెప్పాలంటే అప్పుడు చెప్పాలి. అందుకని రామాయణములో రామచంద్రమూర్తి పుట్టేటువంటి ఘట్టం. ఇక్కడ చూడండి, ఆ రోమపాదుడి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ అద్భుతమైన అంగదేశంలో వర్షాలు కురిసినాయి, కురవలేదా? కురిసినాయి. ఆ మహానుభావుడు వచ్చి పుత్రకామేష్టి యాగం చేస్తే తప్ప నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువు నారాయణుడిగా మారి ఆ నారాయణుడి రూపము నుంచి శ్రీరామచంద్రమూర్తి రూపము రాదయ్యా. రావాలి అంటే బ్రహ్మచర్యము, తపస్సు అన్నీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది. అందుకని మనం అందరము కూడా
తపస్సు అనేటటువంటిది కొంచెము ఆధీనంలోకి చేసుకోవాలి. అదే రాముడు చెప్పేది, నిరంతరం భగవన్నామం చేయడం తపస్సు. ఇప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి పని కర్మ తపస్సు. మన పనిని మనం చేయడం అనేది కూడా ఓ తపస్సు. ఎందుకు? ఈ తపస్సు వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి రక్తాన్ని వాడి ఈ పని చేయడం వల్ల మన ఇంట్లో నలుగురికి భోజనము, అన్నము, చదువు, విద్య, తెలివితేటలు అన్నీ పెరగడానికి మీరు చేస్తున్నటువంటి కర్మ తపస్సు. ఇది కర్మ తపస్సు, జ్ఞాన తపస్సు. ఈ తపస్సులన్నీ కూడా ఎప్పుడూ మనం ఆచరిస్తూనే ఉండాలి. కాబట్టి అలా రామచంద్రమూర్తి పుట్టడానికి కారణం ఈ గుహుడు అనేటటువంటి వాడు రామచంద్రమూర్తి తీసుకొని వెళ్ళి దింపేశాడు. దింపిన తర్వాత భరతుడు అందరినీ తీసుకొని వచ్చాడు అయోధ్య నుంచి చిత్రకూటానికి. ఎవరిని? కౌసల్యని, కైకేయిని, అదేవిధంగా సుమిత్రని అందరినీ తీసుకొని మంత్రులు, సచివులు, సామంతులు, ప్రజలు అందరినీ తీసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ గుహుడి యొక్క పడవలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు కంబరామాయణంలో ఉంటుందమ్మా, ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఈ ప్రపంచంలోకెల్లా గొప్పదైనది ఏది అని అడిగాడు గుహుడు. త్యాగము అన్నాడు. మరి ఈ త్యాగం చేసిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేశాడు. ఈ త్యాగం చేసిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు అదిగో అక్కడ కూర్చున్న కౌసల్య మాత, ఈమె కంటే త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అవునా, ఆమె ఏం త్యాగం చేసింది అన్న. చతుర్దశ భువన భాండాలని కన్నటువంటి వాణ్ణి తల్లి తుచ్చమైనటువంటి ఈ భరతుడి కోసం అంత గొప్పదాన్ని త్యాగం చేసిందయ్యా అన్నాడు. చతుర్దశ భువన భాండాలని కన్నవాడు ఎవరమ్మా? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి కన్నవాడు ఎవరు? శ్రీమన్నారాయణ. ఆయన బొట్లో నుంచే కదా వచ్చింది. ఆ శ్రీమన్నారాయణుణ్ణి కన్నటువంటి తల్లి ఎవరు? కౌసల్యాదేవి. ఆ కౌసల్యాదేవి తుచ్చుడైనటువంటి ఈ భరతుడి కోసం అంత గొప్పదైన పరబ్రహ్మ వస్తువుని త్యాగం చేసిందయ్యా. ఇంతకంటే త్యాగ సంపన్నులు ఎవరుంటారు? కాబట్టి త్యాగం అంటే ఎవరు? కౌసల్యాదేవి. ఆ తల్లిని తలుచుకోకుండా రామాయణము, రామకథ, రామ వైశిష్ట్యము, రాముడి గొప్పతనం చెప్పుకోకూడదు. త్యాగరాయస్వామి వారు అందుకనే చెప్పేటప్పుడు తపమేమి చేసెను మును తపమేమి చేసెను శ్రీరామ రారాయని పిలువ దశరథుడు మును తపమేమి చేసెను అంటాడు. రామచంద్రమూర్తి ప్రత్యక్షం కావాలంటే ఒక్కొక్కడు బైరిగడ్డాలు వేసుకొని పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని ఆ త్రేతాయుగంలో తపస్సులు చేసేవాళ్ళట శ్రీమన్నారాయణుడి కోసం అడవుల్లో కూర్చొని. అంత తపస్సులు చేసినా వాళ్ళకి కనిపించేవాడు కాదట రామచంద్రమూర్తి. అలా రామచంద్రమూర్తి దొరకటమే దుర్లభం ఆ విష్ణుమూర్తి. అలా మహాయోగులు వేల సంవత్సరాలు తపస్సు చేసే వాళ్ళకే ఒక్క క్షణం చూద్దామనుకొని ఎదురు చూసేటటువంటి వాళ్ళకే దర్శనమియ్యనటువంటి రామచంద్రమూర్తిని ఈ దశరథుడు శ్రీరామ రారాయని పిలువ. శ్రీరామ రారా అంటే ఉరుక్కుంటూ వస్తున్నాడట రాముడు. ఏం తపస్సు చేశావయ్యా? మును తపమేమి చేశాను. ఎంత తపస్సు చేశాడో. తలుపు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేశాను. మనకి చూడటానికి, అంటుకోవడానికి, తలుచుకోవడానికే దుర్లభమైనటువంటి ఆ స్వామిని ఒళ్ళో తీసుకొని వచ్చి బిగిచ్చి పట్టుకొని తళుక్కుమని మెరిచేటటువంటి ఆయన ఆ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటోంది ఈమె ఏం తపస్సు చేసిందయ్యా? మును తపమేమి చేశాను కౌసల్య. గురువుగా దగ్గర ఉండి నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళటానికి ఈ విశ్వామిత్రుడు తపస్సు ఏం చేశాడోనయ్యా? ఆ మౌని మును తపమేమి చేశాను. నాకు తెలియాలనుందయ్యా. మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం, 24,000 కీర్తనలు రాశాను, స్వామిని తలుచుకుంటూ ఉన్నాను. స్వామి తప్ప ఇంకొక ప్రపంచం లేదన్నా నాకు కనిపించడానికి ఇంత ఇబ్బంది పెడుతున్నాడే ఈ రాముడు. అలాంటి రామచంద్రమూర్తి తపస్సు ఏం చేశాడయ్యా? దశరథుడు ఆ రాముడు పట్టుబడ్డాడు అంటే ఆయనకి ఎలా పట్టుబడ్డాడు? ఏం తపస్సు వల్ల ఈ రామచంద్రమూర్తి ఆయనకు పట్టుబడ్డాడు అని అనుకుంటున్నాడు. నిజమే కదమ్మా, ఎంత తపస్సు. ఆ దశరథుడు, ఆ కౌసల్య, ఈ వీళ్ళని తలుచుకోకుండా రామాయణం ఎక్కడ ముందరికి వెళ్తుందమ్మా?
వెళ్ళే అవకాశమే లేదు. ఎంత దారుణమయ్యా అంటే త్యాగరాయ స్వామి వారు తిడతారు కూడా రామచంద్రమూర్తిని. ఎంత దారుణంగా అయ్యా అంటే సమయానికి తగు మాటలాడెనే. రామా, సమయానికి తగ్గట్టుగా మాట్లాడతావయ్యా. వనితల సదా మొక్క చేయుచును సొక్క చేసి పరమాత్ముడు అదియుగాక యశోద తనయుడంచు ముదమ్మునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి. సమయానికి తగు మాటలాడనే. అక్కడ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తావా? ఆ కృష్ణావతారంలో గోపికలందరినీ ఏడిపిస్తావా? వెన్నలు దోచుకొని వెళ్ళిపోతావా? ఈ మొగుడికి పెళ్ళానికి అత్తకి కోడలికి గొడవలు పెడతావా? అక్కడ ఉండేటువంటి కుండలు పగలగొడతావా? ఈ ఇన్ని పనులు చేసి వాళ్ళందరూ చెవులు పట్టుకొని ఒక్కొక్క కృష్ణుడిని, ఎవడికి వాడికే కృష్ణుడిగా కనిపిస్తే ఆ అందరి కృష్ణుల్ని తీసుకొని వస్తున్నాడు. వస్తుంటే ఆ అందరూ యశోద దగ్గరికి వచ్చిందాకా అట్లా పట్టుకున్నట్టే ఉన్నాడట. యశోద దగ్గరికి వచ్చేటప్పటికి మాయమై యశోద వెనక నుంచి పక్కకు వచ్చాడట. వనితల సదా మొక్క చేయుచును సొక్క చేసి పరమాత్ముడు అదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్టి నవ్వుచుండ హరి. సమయానికి నువ్వు ఎవరికి తగ్గట్టు వాళ్ళతోటి మాట్లాడతావని నాకు తెలుసయ్యా. రంగేశుడు సద్గంగాజనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడనే. సమయానికి తగ్గట్టు మాట్లాడటం నీకు బాగా అలవాటయ్యా రామా. నేను ఇక్కడ కూర్చొని హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషశయన వరనారీ సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పయన సరసీరుహ దళాక్షయనుచు వేడుకున్న నన్ను తా బ్రోవగను సమయానికి తగు మాటలాడిన. నేను ఇక్కడ కూర్చొని నిన్ను హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష పరనారీ సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పయన సరసీరుహ దళాక్ష అని వేడుకుంటుంటే నన్ను బ్రోవడానికి వచ్చేటప్పటికి అక్కడ కబుర్లు చెప్పావే యశోద దగ్గర, అక్కడ మిగతా గోపికలు, అట్లా నాకు కూడా కబుర్లు చెప్తావేమిటయ్యా? నేనంత భరించలేను. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరలసన్ మకర కుండల విరాజిత హరేయనుచునే పొగడగా మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడని. సమయానికి తగ్గట్టు మాట్లాడతావేమిటయ్యా రామచంద్ర? నన్ను బ్రోవయ్యా, నువ్వు కాకపోతే ఎవరు బ్రోస్తారు అని ఈయన ఏడుస్తున్నాడు. ఇలా ఇంత ఏడ్చినారా అన్నటువంటి రామచంద్రమూర్తి ఒక్కసారి శ్రీరామ రారాయని విలువ వెళ్ళిపోతున్నాడే. రారానంగానే ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడే. తడుకు చెక్కిలు ముద్దు పెట్టడానికి బుగ్గలు తీసుకెళ్ళి అందిస్తున్నాడే. వాళ్ళు ఏం తపస్సు చేశారయ్యా? ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు త్యాగరాయ స్వామి వారి కీర్తనలు ఒక్కొక్కటి వింటూ తలుచుకుంటూ ఉంటే ఎక్కడ లేనటువంటి ఆనందం లోపల నుంచి దొర్లి బయటకు వస్తుందమ్మ. ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదు అయ్యా. ఈ దీనుణ్ణి బ్రోచవయ్యా, నువ్వు వచ్చి ఎందుకు కనిపించవయ్యా? ఓ నీకు రావాలనే ఉంటుంది. ఆ పక్షిరాజు భూమికి ఆకాశానికి చాలా దూరం అని చెప్పుంటాడు, అందుకని నీకు రావడం ఆలస్యం అయి ఉంటుందని ఆయన సమాధానం చెప్పుకుంటూ ఉండేవాడు. అంత పరితపించాలమ్మా రాముడి కోసం. అలా పరితపిస్తే రాముడు మనల్ని అనుగ్రహిస్తాడు, రాముడు మనకి దర్శనమిస్తాడు, రాముడు మనతోటి మాట్లాడతాడు. అలా కొట్టుకునేవాళ్ళు రామదాసులు కూడా. రామదాసుని చచ్చేట్టు కొడుతున్నారట. కొడుతుంటే అప్పుడు రాముడు గురించి అంటున్నాడు, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలచిన పలుకవాయ, మదిలోని నామస్మరణ మరువా చక్కనిదాయ. మదిలోని నామం మరవలేకపోతున్నా, పిలిస్తే పలకవు, వీడేమో చచ్చేట్టు కొడుతున్నాడు అని కొట్టి కఠిన చిత్తుని మనసు కరుగదే, ఈ కఠిన చిత్తుని మనసు కరగదే అంటాడు రామచంద్రమూర్తిని అని. మళ్ళీ ఆయనలోనే బాధపడి అబ్బా తిట్టి తినని, వాడు చచ్చెట్టు కొట్టాడు, మళ్ళీ ఒకటేశాడు, అబ్బా తిట్టి తినని ఆయాసపడవద్దు, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా అని వాళ్ళు తిట్టుకుంటూ ఆనందంగా పాడినా ఏం చేసినా రామ 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 అంటూ జీవించేవాడు. అలా రామనామాన్ని చేసుకుంటూ వెళ్ళాలి మనం అందరం కూడా. నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు. ఆ రుద్రుడు ఎంత రామనామాన్ని చెప్పుకుంటూ ఉంటాడమ్మా, ఎంత జపం చేసుకుంటూ ఉంటాడు. రామ రామ అని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి. అది తప్ప ఇంకొకటి అవకాశమే లేదు. ఒక్కసారి గురువుగారు మంత్రం ఇవ్వంగానే రామదాసు గారు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న.
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని వది నమ్మన్న. అన్ని జన్మములకు కడసారి జన్మమిది మరి పుట్టుట సున్నా అన్నాడు. తారక మంత్రం శ్రీరామ మంత్రాన్ని చదివితే అంత గొప్పదమ్మా. అందుకనే విష్ణు సహస్రనామంలో సహస్రనామం అంతా చదివారట. పార్వతి అమ్మవారు, నాయన బాగుంది, నువ్వు నీదేం పోయింది, భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ, భ్రాజిష్ణుర్భోజనం భోక్త. గట్టిగా అందరు పలకలేరు కదా, పళ్ళున్నవాడు పలకచ్చు, పలకలేకపోవచ్చు. వృద్ధ స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశు భాస్కరద్యుతి అనలేడు కదా. మరి కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభు. నాథ, ఏదైనా ఒక్క మంత్రం, ఒక్క శ్లోకం చెప్పవయ్యా. ఈ సహస్రనామాలు చదివేది మా కలియుగంలో మా పనులు మేము చేసుకుంటూ అవన్నీ చదవాలంటే కష్టము. ఏదైనా ఒక్కటి చెప్పవయ్యా, చిన్న శ్లోకం ఒకటి అని అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అనండి చాలు అన్నాడు. అందుకనే 3 సార్లు రామ వచ్చేట్టు స్వామివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనందరికీ కూడా తేలికైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు. వదిలిపెట్టుకోకండి. ఇది ఒక ఉపదేశం కింద భావించి ప్రతినిత్యము ఈ శ్రీరామనామాన్ని చేసుకోండి అమ్మ. పెద్దగా అనండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీరు వచ్చే ముందు అద్భుతంగా భజన చేస్తూ ఉన్నారు. ఇక్కడ భగవన్ నామం చేస్తూ ఉన్నారు. ఎంత అదృష్టవంతులమ్మా. భగవన్ నామం చేస్తే దీన్ని గళం అంటారు, లేకపోతే గంగాళం అంటారు. ఏమంటారు? గంగాళం అంటారు. ఏం చేస్తుంది గళం? భగవన్ నామం చేస్తుంది. అది చేయకపోతే గంగాళం ఏం చేస్తుంది? మీరు లడ్లో బూరెలో ఏది పెడితే అది నింపి పెడుతుంది. ఈ గళం కూడా ఏం వేస్తే అది నింపి లోపలికి దోస్తూ ఉంటుంది. శరీరం అశాశ్వతమైనది. అందరికీ అనుమానం వచ్చిందట, అబ్బో ఉపనిషత్తుల్లో ఇన్నిన్ని ధర్మాలు ఉన్నాయి, భగవంతుడు హాయిగా పైన కూర్చొని ఉన్నాడు, మనిషిగా పుట్టి ఇది ఆచరించడం ఎవరికైనా సాధ్యమా? మనం అడగము, మనమేం తక్కువ వాళ్ళమా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం కదా. అందుకని మీ దుంపల దగ్గర మీరు అడిగే లోపే నేను రాముడిగా అవతరించి ఇవన్నీ నేను అనుభవించి ఎలా ఆచరించాలో మీకు నేర్పిస్తాను అని ఆయన వచ్చి ఆచరించి మనకు నేర్పించారు. మనం తక్కువ వాళ్ళం కదా, ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ రామచంద్రమూర్తిని ఎంత దారుణంగా తయారయ్యామయ్యా మనము అంటే, శతదినోత్సవంలో తారక రాముడి సినిమా మీద ఉన్న శ్రద్ధ, ఆ తారక రాముడిని చూడాలనే శ్రద్ధ నిజమైన రాముడిని చూడాలని ఎవరికైనా ఉందమ్మా? ఎవరికి లేదు. అదేదో సినిమా రిలీజ్ అంటే ఉరుక్కుంటూ పోతారు, ప్రీ గ్రాండ్ రిలీజే వెళ్ళిపోండిరా ఉరకండ్రి. తారక రామారావు అండి, ఎన్టీఆర్ వేస్తున్నాడు చూడండి, ఏం తప్పు లేదు. కానీ ఇంతకంటే ఎక్కువ శ్రద్ధ ఈ శరీరం పోయేలోపు రాముణ్ణి నేను చూడాలని ఉండాలా వద్దా? దానికోసమే అంత పరితపించి ఓ టికెట్ వస్తే వ్యయ ప్రయాసల కోర్చి హైదరాబాద్లో షో ఓపెనింగ్ అంటే ఉరుక్కుంటూ పోతున్నారా? ఇక్కడి నుంచి పోతున్నారా? పోవట్లేదా? సినిమా రిలీజ్ కాగానే ఉరుక్కుంటూ పోతున్నారే. మరి నిజమైన రాముణ్ణి చూడాలనే శ్రద్ధ ఉండద్దా మనందరికీ? అది కూడా ఉండాలి కదా, అది ప్రధానంగా ఉండాలి కదా. కాబట్టి రాముణ్ణి చూడాలి. ఆయన ఎందుకు వచ్చాడయ్యా భూమి మీదకి అంటే, నరులైనటువంటి వాళ్ళకి, మర్త్యులకి మర్త్య జీవనం, నరుల జీవనం ఎలా గడపాలి అనేది చూపించడానికి భూమి మీదకి వచ్చాడండి రాముడు. రావణాది రాక్షసుల్ని చంపడం అనేది ప్రధాన కారణం కాదు. ప్రధానమైన కారణం మనం అందరం ఎలా జీవించాలి, మన నడత ఎలా ఉండాలి అనేది చూపించడానికి రామచంద్రమూర్తి ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి అలాంటి రామావతారంలోంచి అనేక ఘట్టాలని మనం నేర్చుకుంటాం. ఈ శరీరం అశాశ్వతం, గుర్తుంచుకోండి. ఏమిటి ఈ శరీరం? అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషమద్భుతం కళేబరం మూత్రపురీష భాజనం రమంతి మూఢాః విరమంతి పండితాః. ఈ శరీరం అంతా దేంతో నిండి ఉందమ్మా? అమేధ్యము, చీము, నెత్తురు, ఎముకలు,
నరాలు, జుట్టు వెంట్రుకలు, గోళ్ళు, చర్మము, అంతేనా? అమేధ్యపూర్ణ. ఎవడైనా వచ్చి అబ్బా నీ జుట్టు చాలా బాగుంటుంది అన్నాడు అనుకోండి, అంత జుట్టు కత్తిరించి వాడి చేతిలో పెట్టండి, అంత జుట్టు కత్తిరించి ఆమె చేతిలో పెట్టండి, ఏం చేస్తారు? ఛీ అని బారేస్తారు. మరి ఇందాకే కదరా బాగుందని తెచ్చావు, చేతిలో పెట్టా తీసుకోవచ్చు కదా. అబ్బెబ్బే అక్కడుంటే బాగుంది, ఇక్కడికి వస్తే వద్దు. ఎందుకు? ఇక్కడికి వస్తే బాధ్యత దాచిపెట్టాలి, అదైతే దానికే పడుందిగా, చూసినప్పుడు చూసిపోతుంటాం. అమేధ్యపూర్ణ. నీ చర్మం బాగుంది, అంత చర్మం నలిపి వాడి చేతిలో పెట్టండి, ఇస్త్రీ అవతల బారేసిపోతాడు. అంత చర్మం తీసి ఆవిడ చేతిలో పెట్టండి, ఇస్త్రీ అవతల బారేసిపోతుంది. ఏదీ లేదమ్మా, అంత బాగుంది అంటే అంత మాంసం తీసి చేతిలో పెట్టండి, వెళ్ళిపోతాడు. ఓ ఎముక తీసి చేతిలో పెట్టండి, పారేస్తాడు. చూడటానికి బాగుంటాయి, పట్టుకోవాల్సి వస్తే వదిలిపెట్టిపోతాడు ఎవడైనా. నువ్వే బాధ్యత నీదే అంటే. అర్థమైందమ్మా? అమేధ్యపూర్ణ. క్రిమిజాల సంకులం. ఏంటి శరీరం? కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరం మీద తిరుగుతున్నాయమ్మా. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, వేల సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు మైక్రోస్కోప్ వచ్చాక చెయ్యి ఎవడైనా మైక్రోస్కోప్లో పెట్టి చూసుకుంటే అన్నం తినడు కలుపుకొని వాడు. అన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి చేతి మీద. అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఏంటి శరీరం? దుర్గంధం వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? దుర్గంధం వస్తూ ఉంటుంది, ఎప్పుడు వాసన వస్తూ ఉంటుంది. అవునా? ఎవడైనా నువ్వు చాలా బాగుంటావు, నాకు చాలా ఇష్టం ఉన్న వాడి దగ్గర వారం రోజులు స్నానం చేయకుండా వెళ్ళండి, పారిపోతాడు వాడు. వాడి దగ్గరికి కూడా రాడు, ఆమె దగ్గరికి కూడా వెళ్ళదు స్నానం చేయకుండా వెళ్తే. కాబట్టి స్వభావ దుర్గంధం, ఇది ఎప్పుడు దుర్గంధంతో ఉంటుంది. లేకపోతే రోజుకో సబ్బుల కంపెనీ ఎందుకు పుట్టుకొస్తుంది? వాడికి పెట్టుబడి ఏంటి? మన కంపు కాదు. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. కలేవరం. ఈ శరీరం మూత్రపురీష భాజనం, వాకింగ్ డ్రైనేజీ. ఏంటి శరీరం? నడిచే డ్రైనేజీ. అవునా కాదా? మూత్రపురీష భాజనం. ఓసారి ఓ మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడట, వాడికి అక్కడ అశుద్ధ నిప్పులు కనిపించినాయట. అప్పుడే ఎవడో చెంపు పట్టుకొని వెళ్ళిపోయాడు. అది చూశాడు వాడు. చీ పెంట అని ముక్కు మూసుకున్నాడట. దానికి ఉన్నట్టుండి మాటలు వచ్చినాయి. అదంది, ఓరి మానవుడా, నన్ను అసహ్యించుకోకురా, నా పూర్వరూపం నీకు తెలియదురా, నేను బూందీ లడ్డూన్రా, నేను కిస్మిస్రా, నేను జీడిపప్పున్రా, నేను హల్వాన్రా, పాపిష్టివాడి నీ కడుపులో పట్ట ఈ రూపం వచ్చింది అని తిడుతుంది. అర్థమైందండి? కాబట్టి ఇది వాకింగ్ డ్రైనేజీ, అంతకంటే ఏం లేదు. ఏదో చూసి మురిసిపోయి ఈ లోపల ఉన్నవన్నీ వదిలిపెట్టి లేనిపోని భౌతికమైనటువంటి ప్రపంచమే సమస్తము అనుకోని అడ్డమైనటువంటి ప్రేమలు పనికిమాలినటువంటివి రకరకాలు మాట్లాడుకొని మీరు వెళితే ఎవ్వడికి ఎవడి యందు ప్రేమ లేదు, వ్యవహారము తప్ప. అంతా భ్రమ. చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచి ఈ విషయాలు తెలియాలి. తెలియకపోతే వాడన్నీ మాయలే నిజం అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. రమంతి మూఢాహ. మూఢుడైన వాడు ఈ శరీరం నేను 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 అని రమిస్తాడు. విరమంతి పండితాహ. పండితుడైనటువంటి వాడు ఈ శరీరం తాత్కాలికంగా ఇక్కడికి వచ్చింది. ఎలాంటిదయ్యా ఈ శరీరం? ఇక్కడ నుంచి నేను నిన్న హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి నాకు రైలు టికెట్ బుక్ చేశారు. ఆ రైలు టికెట్ నేను లోపలికి వెళ్ళాను. ఆ రైలు సీటు నాదే కాదా? నాదే. నేను బుక్ చేసుకుందే, పాప నా పేరు మీదే బుక్ చేశారు. నేను వెళ్ళా, రైలు మీద సీటు మీద పడుకున్నా. దిగేటప్పుడు సీటు తీసుకెళ్తానా? తీసుకెళ్ళను. సీటును నేను తీసుకెళ్ళాలి అనే భావనలో నేను ఉంటానా? ఉండను. కానీ దాని మీద పరుపు వేస్తున్నారు, దాని మీద పక్కేస్తున్నాడు, బొంతేస్తున్నాడు, దిండేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అంతేగాని దిండుని పరుపుని అన్నింటినీ ఎత్తికెళ్ళిపోవట్లేదు కదా. అక్కడ ఆ సీటు మీద అనుభవించడానికి నీకు ఎంత నాది కాదు అనే కర్తృత్వంతో తాత్కాలికంగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాత్రమే నియమించబడ్డది అనే విషయం తెలుస్తుందో, అలాగే
నీ జీవితంలో కూడా ఈ శరీరం అనేటటువంటిది తాత్కాలికంగా పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల నువ్వు ధర్మాన్ని కానీ మిగతా కార్యక్రమాల్ని ఆచరించడానికి ఒక పనిముట్టు అని తెలుసుకో. చప్పట్లు కొట్టండి. ఏంటది? పనిముట్టు ఈ శరీరము, అవునా కదా? కాబట్టి ఈ పనిముట్టుని నేను చప్పట్లు ఎందుకు కొట్టమన్నాను, మీరు నాకేదో ఖ్యాతి వస్తుంది పేరు వస్తుందని కాదు, పక్కన ఎవరైనా పడుకుంటే లేస్తారని. మీకు అర్థం కాలేదు, అర్థమైందమ్మా? కాబట్టి చప్పట్లు కొట్టేది నా ఖ్యాతి కోసం కాదు, మీ పక్కన ఎవరైనా పడుకుంటే లేస్తారు, లేదా మీరు నిద్రపోయినా లేస్తారు కొట్టారని, అందుకని చప్పట్లు కొట్టమనేది. కాబట్టి మనం అందరము కూడా చాలా తక్కువ సమయం ఈ భూమి మీద ఉంటాం, ఏదో గొప్పదనుకుంటున్నాం. కాలము 1000 కోట్లకి సంబంధించినటువంటిది. నా తండ్రి లేడు, నా తాత లేడు, నా ముత్తాత లేడు, నా ముత్తాత తాతలు లేరు. ఆనాడు తెలంగాణలో బతికినటువంటి వాళ్ళు లేరు, వాళ్ళ పిలకలు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తర్వాత పిలకలు ఎక్కడ ఉంటాయో ఎవడికి తెలియదు. ఏ అమెరికాలు పోతాయో, ఆస్ట్రేలియాలు పోతాయో, ఎక్కడికి పోతాయో తెలియదు. ఇదంతా తాత్కాలికము, మనమంతా అశాశ్వతము. ఈ భూమి మీద ఉండగానే నేను శాశ్వతం కాదు అని తెలిసి ధర్మాన్ని ఎవడు ఆచరిస్తాడో, ప్రతి స్టేషనులో దిగినప్పుడల్లా నా మజిలీ దగ్గరకు వస్తోంది అని ఎలా ఆనందపడుతూ ఉన్నావో, అలాగే ఈ శరీరానికి కూడా స్టేషన్ వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుందయ్యా? పడుకున్నప్పుడు, మొట్టమొదట పుట్టినప్పుడు, కాస్త బోర్లా పడ్డప్పుడు ఓ స్టేషన్ వచ్చింది. క్యాన్ అరిచినప్పుడు ఓ స్టేషన్ వచ్చింది. 4 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఓ స్టేషన్ వచ్చింది. అలాగే కొంచెం మీసం గడ్డమో ఇంకా ఏదో శరీరంలో మార్పులు వచ్చినప్పుడు ఓ స్టేషన్ వచ్చింది. అక్కడి నుంచి మొగుడు వచ్చినప్పుడు, పెళ్ళాం వచ్చినప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది. అక్కడి నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది. పైన జుట్టు తెల్లగా వచ్చినప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది. అక్కడి నుంచి కాస్త ఓపిక తగ్గినప్పుడు ఇంకో స్టేషన్ వస్తుంది. స్టేషన్ దగ్గరకు వచ్చి మజిలీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఆనందపడుతుంటావో, ఈ శరీరముతో నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ పోతే ప్రతి స్టేషన్లో ఆనందంగా ఉండి శరీరాన్ని వదలగలుగుతావు. లేకపోతే ఈ శరీరాన్నే తాదాత్మ్యంగా పెట్టుకొని ఏడుస్తావు వదిలిపెట్టాలంటే. ప్రతి క్షణం గుర్తుంచుకోవాలంటే కళ్ళు తెరిచి లోకాన్ని చూడటం కాదు, కళ్ళు మూసి లోకేశ్వరుడైన రాముణ్ణి దర్శించు. ఒక్కసారి రాముణ్ణి దర్శించావా, ఇక ప్రపంచమంతా రామమయంగా నీకు కనిపిస్తుంది. ఒక్కసారి రాముణ్ణి విస్మరించావా, ప్రపంచమంతా మాయామయమై నిన్ను తినేస్తుంది. ఇదంతా అసత్యమైనటువంటిది. కిం ఆశ్చర్యం అని అడిగాడు ధర్మరాజుని యక్షుడు అడుగుతాడమ్మా, అన్నిటికంటే ఆశ్చర్యమైందేమిటి అంటే, చచ్చిపోయిన వాడిని చూసి ఈ బతికున్నవాడు వెళ్ళి అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు, వీడేదో భూమి మీద ఎప్పటికీ ఉండేట్టు వాడిని చూసి వీడు ఏడుస్తున్నాడు, ఇదే ఆశ్చర్యమయ్యా. వీడిలో మార్పు వచ్చింది, వీడికి 90 వచ్చింది, అయినా 90-70 ఏళ్ళ వాడు ఎవడైనా పోతే వాడిని చూసి వీడు ఏడుస్తూ ఉంటాడు. వీడు రేపో మాపో టికెట్ రెడీగా ఉందనే విషయం గుర్తుంచుకొని ఏడుపు అక్కర్లేదు, శరీరం వెళ్ళే లోపు భగవన్నామాన్ని చెయ్యాలి. ఇది తెలియాలి. ఏమండి, రామచంద్రమూర్తి రఘువంశానికి చెందినటువంటి రాజు. రఘువంశ రాజు రామచంద్రమూర్తి. సీతా అమ్మవారు భూజాత. ఈ సూర్యుడి యొక్క శక్తి మొత్తము జలము కింద మారి అది భూమి మీద పడితే ఏమవుతుంది, పంట మిగతా అన్నీ వస్తాయి. ఈ రామతత్వము అనేటటువంటిది మొత్తము నీ బుద్ధి దగ్గర వర్షిస్తే మోక్ష ఫలాలు విస్తరిస్తాయి, మోక్షానికి సంబంధించిన వృక్షాలు ఫలాలు వస్తాయి. అందుకని రామనామాన్ని, రామ తారకాన్ని, రాముడి యొక్క చరిత్రని, రామస్య అయనం రామాయణం, రాముడు నడిచినటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళు, అప్పుడు నీ జీవితం సార్థకమవుతుంది అని చెప్పారు. అందుకని రామాయణం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ రామాయణం మనం ప్రతి ఘట్టములో, ప్రతి చోట సరసంగా రాముడు ఎన్ని సూక్తులు చెప్తాడో, ఎన్నో సూక్తులు చెప్తాడమ్మా. కావాల్సినన్ని సూక్తులు మనందరికీ నేర్పిస్తాడు. మొట్టమొదటిది ఏమిటో తెలుసా అమ్మా, నువ్వెంతటి వాడివైనా అహంకారం చూపించకు. నువ్వెంత గొప్పవాడివై ఉండొచ్చు, నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ అహంకారం పనికిరాదు. అహం పనికిరాదు.
ఇది రాముడి యొక్క చరిత్రలో తెలుస్తుంది. నువ్వు తగ్గి ఉండు. ఎందుకు? పరమాత్మ కంటే గొప్పది పెద్దది ఏమైనా ఉందా అమ్మా? పరమాత్మ కంటే గొప్పదైనటువంటిది పెద్దదైనటువంటి వస్తువు ఇంకేదైనా ఉందా? లేదు కదా. పరమాత్మ అనంతం, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అవునా కదా? కాబట్టి అలా అంతటా నిండి ఉన్న పరమాత్మ ఏం చేశాడు? మెల్లిగా ఓ చిన్న రూపాన్ని తీసుకున్నాడు నారాయణుడిగా. అక్కడ నుంచి వీళ్ళందరూ తపస్సు చేయడంతో ఈ అనేక కోటి బ్రహ్మాండాలకి నాయకుడైనటువంటి ఆయన ఇంకా తగ్గి ఈ హిరణ్మయ అండాన్ని వెతుక్కున్నాడు. ఈ హిరణ్మయ అండంలో కూడా ఈ భూమిని వెతుక్కున్నాడు. ఈ భూమిలో కూడా భారతావనిని ఎంచుకున్నాడు. ఇంకా తగ్గుతున్నాడు చూడండి ఆయన. ఆ భారతావనిలో కూడా ఆయన ఇంకా తగ్గి ఉత్తరాదిని ఎంచుకున్నాడు. ఆ ఉత్తరాదిలో కూడా ఇంకా తగ్గి అయోధ్యని ఎంచుకున్నాడు. ఆ అయోధ్యలో కూడా ఇంకా తగ్గి దశరథుణ్ణి ఎంచుకున్నాడు. ఆ దశరథుణ్ణి కూడా ఇంకా తగ్గి కౌసల్య గర్భంలోకి వెళ్ళాడు. కౌసల్య గర్భంలోకి వెళ్ళి ఇంకా తగ్గి ఆ కడుపులో ఒక మూల ఒదిగి కూర్చుని బయటికి వచ్చాడు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి నిరహంకారంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్లుగా ఆయన చిన్న రూపమై చాలా చిన్నవాడై ఒక కౌసల్య గర్భంలో ఒదిగి 12 నెలల పాటు అక్కడ ఉండి ఈ భూమి మీద ఆయన పుట్టాడు. అంటే ఎంత గొప్పవాడు, ఎంతకి తగ్గాడు. తగ్గడం ఏమిటి అనేటటువంటిది రాముణ్ణి చూసి, ఆ పరమాత్ముణ్ణి చూసి, ఆ పరంధాముణ్ణి చూసి మనం అందరము కూడా నేర్చుకోవాలి. కాబట్టి తగ్గడము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మాకు ఇట్లా ఉపన్యాసం చెబితే ఎన్ని గంటలైనా చెప్పుకుంటూ వెళ్తాను. నేను వాచి పెట్టుకోను, నా దుంపదగా ఏం లేదు, చెప్పుకుంటూ పోతున్నా. నాకు టైం ఎంత అయిందో, ఎవరు ఎందుకున్నారో, ఎవరికి ఏం పనులు ఉన్నాయో ఇంటికి వెళ్ళాక నాకేం సంబంధం, నా ఏర్పాటు నాకు ఉంది కదా, నాకు బెంగలేదు. మీ అందరి గురించి ఆలోచించాలి కదా. మీరందరూ రామచంద్ర అనాల్సినటువంటి సమయంలో నేను మిగతా వేరే విషయాలు రామచంద్ర అని ఇక్కడంటే లాభం లేదు. ఎక్కడంటాడు రామచంద్ర అని మనిషి? అన్నమో రామచంద్ర అంటాడు. మీ అందరి కడుపులో ఏ ఎలకలు పరిగెడుతున్నాయో ఏం పరిగెడుతున్నాయో నాకు తెలియదు. కాబట్టి ఈ పూటకి చక్కగా హారతి ఇచ్చి మనమందరము కూడా ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని, ఈ రామగానాన్ని, రామనామాన్ని, రామాయణాన్ని ఈ పూటకి ఇక్కడ ముగించి రేపటి రోజున ఇంకా మిగతా అనేకమైనటువంటి అంశాలు మనం చెప్పుకుందామని చెబుతూ రామాయణంలోని అనేకమైనటువంటి ఘట్టాలని మనం తీసుకుందాం. అందరూ అనండమ్మ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయ్యా అందరు చేతులు ఎత్తుతారు, వాళ్ళని చూపించయ్యాను. उन सबको दिखाओ एक बार, हाथ ऊपर करके बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम 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 सीता राम रघुराम, राम 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 सीता राम रघुराम, रघुकुल नंदन दानव भंजन राम रघुराम, रघुकुल नंदन दानव भंजन राम रघुराम, राम 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 सीता राम रघुराम, दानव भंजन रघुकुल नंदन राम जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम,
శ్రీరామ జయ రామ జయ జయ రామ. हमारा एमएलए साहब के पास दिखाओ एक बार, वो एक बार हाथ उठाए तो पूरा जितना भी कॉन्स्टिट्यूएंसी है नियोजक वर्ग में जितने भी लोग हैं सब हाथ उठाया जैसा. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. అమ్మా మీరందరూ రేపు చీమలు చేసే పని చేయండి. ఇంతసేపు కూర్చోబెట్టి చివరికి ఈ మాట అండి చీమలు చేసే పని చేయమనేది అంటే, చీమ ఏం చేస్తుందమ్మా, మెల్లిగా మామిడి చెట్టు మీదకి వెళ్తుంది, మామిడి పండు దగ్గరికి వెళ్తుంది, మామిడి పండు రుచి చూస్తుంది, చూసి అక్కడే ఉండదు, వచ్చి కిందకు వచ్చి మిగతా చీమలన్నింటినీ పైకి తీసుకొని వెళ్ళి అన్ని చీమలతోటి కలిసి తింటుంది. ఇవాళ ఇక్కడ రాని చీమలు ఏవేవైతే ఉన్నాయో గుర్తుంచుకొని రేపు అందరితోటి వచ్చి కలిసి భోజనం చేయండి, అది నేను చెప్పేది. కాబట్టి ఈ మాటతో నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు. అమ్మ మీరు నామం చేస్తూ ఉండండి అమ్మా. శ్రీరామ జయ జయ రామ. పెద్దగా సోలాపూర్లో చెప్తే హైదరాబాద్ వినిపించాలి. శ్రీరామ జయ జయ రామ. వేదాహమేతం పురుషం మహాంతం. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం